తిరువనంతపురం SMS టీంని ఓడించి బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజీ ఇంటర్ కాలేజీ క్రికెట్ మ్యాచ్ లో ఈసారి కప్పు గెలుచుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. చివరిగా ఒక ఓవర్ మాత్రమే మిగిలింది. ఇంకా 18 రన్స్ తీస్తేనే తిరువనంతపురం వాళ్ళు గెలుస్తారు. ఇంకా 2 వికెట్లు మాత్రమే మిగిలిన్నాయి. ఆల్ రౌండర్ అయిన రమేష్ ప్రసాద్, జావేద్, సుజీ SMBC టీం కోసం ఇప్పుడు బరిలోకి దిగారు. ఈ సమయంలో SMBC టీం గెలవడం చాలా కష్టం. అయ్యో వెళ్ళిందే లేగా వెళ్ళిందే, అయ్యో వెళ్ళిందే లేగా వెళ్ళిందే, అయ్యో వెళ్ళిందే జూలీ వెళ్ళిందే. లేదా వాళ్ళ కాలేజ్ ఓడిపోయినా కూడా ఈ లేకా జూలీ మాత్రం ఓడిపోకూడదు. ఈ చివరి గేములో చివరి ఓవర్ వేయడానికి బెంగళూరు ఇంజనీర్ కాలేజీ యొక్క బౌలింగ్ ఛాంపియన్ శ్యామ్ సుందర్ వచ్చారు. నేను ప్రిన్సిపల్ గా ఉన్న ఈ కాలేజ్ గ్రౌండ్ లో బెంగళూరు నుండి వచ్చిన అడ్డమాని పిల్లల దగ్గర నా పిల్లలు ఓడిపోవడం చూసే శక్తి నా దగ్గర లేదు. ఏంటి ఫాదర్ మీరే ఇలా చెప్తే ఎలాగా? ఇంకో ఓవర్ ఉంది కదా. మన టీం మీద నాకున్న నమ్మకం మీకు లేకపోవడం నాకు కష్టంగా ఉంది. లేదయ్యా లేదు, నాకున్న నమ్మకం అంతా పోయిందయ్యా. గెలవడానికి ఏదైనా ఛాన్సెస్ ఉందా జూలీ? ఛాన్స్ అంతా లేదు, మనం బయలుదేరదామా? ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మనుషులు ఉంటారు కదా. పరువు అంతా పోయింది. జూలీ 10,000 స్టీఫెన్ దగ్గర పెట్టిందంటే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ నాన్న విదేశాల్లో పనిచేస్తున్నాడు. కానీ లేగా సింబు దగ్గర గుండు కొట్టుకుంటా అన్నదే పెద్ద సమస్య అవుతుంది. గుండు కొట్టించుకోవడానికి రెడీగా ఉండు. అక్కడ చూడు కత్తితో ఉన్నాడు. కాలేజ్ యూనియన్ చైర్మన్ కి గుండు కొట్టాలంటే చాలా బాగుంటుందిరా. ఈ గేమ్ లో 4 వికెట్లు తీసుకున్న శ్యామ్ సుందర్ మొదటి బాల్ వేయబోతున్నారు. SMBC టీం 2 బాల్లు వేస్ట్ చేశారు. ఇంకా 4 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 18 రన్లు కొట్టాలి. కమాన్ SMBC టీం రన్ అవుట్. లేదు, మరో వికెట్ పోయింది. ఇంకా ఎన్ని వికెట్లు ఉన్నాయి? ఇంకా ఒకటే. అయ్యో దేవుడా. లాస్ట్ బ్యాట్స్మెన్ నరేంద్రన్. ఏడవకి, ఈ ఇయర్ ఓడినా మనం నెక్స్ట్ ఇయర్ గెలవచ్చు. ఈ స్టీఫెన్ తో ఉన్న ఫ్రెండ్స్ ముందు మనం అసలు ఓడిపోకూడదు. ఓ అలాగా? నీ గుండు కొట్టి గ్రౌండ్ తెప్పిస్తాను చూడు. ఆ చర్చ్ ఫాదర్ ప్రిన్సిపల్ వీళ్ళిద్దరిని సెక్రటరీ చేసినప్పటి నుంచి ఈ కాలేజ్ నాశనమైందిరా. ఏంటమ్మా జూలీ, 10,000 తీసిపెట్టు. 84 రన్స్ తీసి అవుట్ అవ్వకుండా ఉండిన ఆల్ రౌండర్ అయిన రమేష్ ప్రసాదే అతను వేయబోయే బాల్లో నిలబెడతాడనే నమ్మకం SMBC టీంకు ఉంది. రే రమేష్, ఈ ఫాదర్ పరువుని తీసేయకరా. ఏమంటావు? లేదు ఫాదర్, ఆల్రెడీ వెళ్ళిపోయింది అంతే కదా. ఆహా, రమేష్ ఆ బంతిని లాగిపెట్టి కొట్టారు. ఆ బంతి వెళ్లే వేగం చూస్తుంటే తప్పకుండా 6 అవుతుందేమో అనేటువంటి నమ్మకం ఉంది. అది క్యాచ్ పట్టుకుంటారా? లేదు, ఆ బాల్ 6. రమేష్ ప్రసాద్ SMBC టీం కోసం ఒక 6 కొట్టారు. దీంతో కలిపి రమేష్ 92 రన్లు తీశారు. 225 రన్స్ తీసిన బెంగళూరు టీంని ఓడించడానికి 2 బాల్ 12 రన్స్. మావా రమేష్, ఈ ఊరికి నువ్వేరా సచిన్. కొట్టాలనిచ్చరా. ఇదిగో ఇంకొక 6. రన్స్ తీసిన SMBC టీంకి ఒక బాల్ తో 6 రన్స్ కావాలి. ఇంకొక బాలే ఉంది, 6 రన్స్ కొట్టాలి. రే రమేష్, ఎలా కాలేజ్ పరువును కాపాడేరా. ఎంతో టెన్షన్ గా ఉన్న ఈ సమయంలో ఇక్కడ ఉన్న అందరి కళ్ళు రమేష్ మీదే ఉన్నాయి. 96 రన్స్ తీసిన రమేష్ ప్రసాద్ SMBC టీం గెలిచేలా చేస్తారా?
ఇదిగో రమేష్ ప్రసాద్ యొక్క ఇంకొక అద్భుతమైన సిక్సర్. ఎస్ఎంబిసి టీం గెలిచింది. ఈ పోటీలో ఎస్ఎంబిసి టీమే గెలిచింది. ఎందుకంటే నాకు మరణమే మంచిది. ఇంకా మేడం నీ కాలేజ్కి రాను స్టీఫెన్. సంతోషంలో వాళ్ళు ఎలా దూకుతున్నారు చూడు. నువ్వు కావాలంటే చూడు, వాళ్ళిద్దరిని నేను ఖచ్చితంగా ఏడిపిస్తాను. నీకోసం అది చేస్తానో లేదో చూడు. ఆ తర్వాత ఈ కాలేజ్లో అడుగు పెడతాను. ఇక్కడేం చేస్తున్నావురా? చూసావా ఎలా ఆడుతున్నాడో? జోకు లేకు, నేను ఆడకపోయినా నీతో ఆడిస్తున్నారు కదా. ఈ తర్వాత నీ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్ళి ఎంజాయ్ చేస్తావు కదా. అయ్యో చూద్దాంలే. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో రమేష్ టీం సెలెక్ట్ చేయటం చాలా బాగుంది. ఈ రోజు మ్యాచ్లో రమేష్ ఆట భలే, భలే, భలే. ఒరే రమేష్, ఈ ఫాదర్ పరువుని కాపాడేశావురా. నా పరువే కాదు, ఈ కాలేజ్ పరువునే కాపాడేశావు నువ్వు. అవునవును, మ్యాచ్ లో ఓడిపోతారని 2-3 సార్లు పరిగెత్తాలని చూశాడు. నేనే ఆయన పోలేకుండా పట్టుకొని కూర్చోబెట్టా. అవునవును, అది నిజమే, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదే. అంత భగవంతుడి దయ అంతే. నువ్వు కావాలంటే చూడు, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కి సీఎం వచ్చినప్పుడు అతని చేతుల మీదుగా నీకు స్పెషల్ ప్రైజ్ ఇప్పిస్తాన్రా. క్యాష్ ప్రైజా? లేదు, దానికన్నా పెద్ద ప్రైజ్. నువ్వు చేతిలో ఉన్న డబ్బు ఇవ్వవే. ఏ డబ్బులు? స్టీఫెన్ దగ్గర బెట్ కట్టాను, 10,000 రూపీస్. ఇది నీకే. బెట్ కట్టింది మీరే ఉంచుకోండి. నీ వల్లే కదరా దొరికింది, నువ్వే ఉంచుకో. ఏదైనా మంచి విషయానికి యూజ్ చేసుకో. అయితే ఒకటి చేద్దాం. కాదరన్నయ్య బిడ్డ పెళ్ళినప్పుడు మేము డబ్బులు కలెక్ట్ చేసినప్పుడు నేను 100 రూపాయలు మాత్రమే ఇచ్చాను. ఇదిగోండన్నా, ఈ 10,000 రూపాయలు ఉంచుకోండి. రే రమేష్, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవని వదిలేరా. సంతోషం వచ్చినప్పుడు కొందరు ఏడుస్తారుగా. ఏదేమైనా కాదరనే టైం బాగుంది. నీకు తెలుసా, శ్వేత పెళ్లికి యేసుదాస్ వస్తారట. నిజంగా నా కాదరన్నా? అవునయ్యా, ఇంతకు ముందు ఆయన నాకు స్నేహితుడే. నీలాగే ఆయనకు నా మీద ఎంతో అభిమానం. నా కూతురి పెళ్లికి వస్తా అని చెప్పాడు. అయితే పెళ్లి కోలాహలంగా జరిపేద్దాం. యో యో. ఇలా చూడు, రమేష్ అన్నయ్య వయసు కన్నా తన బండికే వయసు ఎక్కువైనట్టుంది. అవును కదా రమేష్? కొంచెం కిండల్ చేయకుండా ఉండలేరా? అయ్యో, దీన్ని వదిలేసి వేరే బండి తీసుకోవచ్చు కదా రమేష్. దానికి చక్రాలు కావాలి. బ్యాగ్ తీసుకున్నప్పుడు వీళ్ళతో పాటే కదా ఇస్తారు. ఏంటి తమాషాగా ఉందా? కొనడానికి డబ్బులు కావాలి కదా. ఇన్ని కష్టాల్లో ఉన్నవారు 10,000 దొరికినా దాన్ని డొనేట్ చేసేసారేంటి మరి? అవును, అవి బెట్లో గెలిచిన డబ్బులే కదా. సొంతంగా సంపాదించే ఇదంతా చేస్తాను. ఇదే నా పాలసీ. కావాలంటే నా బండి ఎక్కొచ్చు, నేను తీసుకెళ్తాను. బాగుంది. అప్పుడే కదా ఫాదర్ నా కాలర్ పట్టులాగే అడుగుతారు. రే రమేష్, ఈ రోజు బెషీర్ పార్టీ ఇస్తున్నాడు, మనం ఎలా వెళ్ళాలి? అయ్యో, నేను రావట్లేదు. ఇప్పటికే లేట్ అయింది. నేను ఒకరిని పికప్ చేసుకోవాలి. ఎవరు? బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండే. వెళ్ళొస్తాను. టాటా. టాటా టాటా. పాప స్టాప్ వచ్చింది. దిగడే త్వరగా దిగడమా. ఎందుకు లేట్ అయింది? లేటా? నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? ఇప్పుడే వచ్చాను. ఈరోజు లీవ్ తీసుకొని రేపు ఆఫీస్ వెళ్ళిండొచ్చు. ఎన్నిసార్లు చెప్పాను. ఇవాళ జాయిన్ చేయలేదంటే అమ్మేమో నాకు దొరకదు. క్రికెట్ మ్యాచ్లో నేను ఎలా పర్ఫామ్ చేశానో అది చూడ్డానికి మీరు ఉండాలి. నేనే చూశాను కదా. చూసారా? అదేలా? ఇదిగో ఇలా కళ్ళు మూసుకుని స్టేడియంని తలుచుకున్నాను. అప్పుడు చూశాను నా కొడుకు బ్యాటింగ్ లో సూపర్ గా 6 కొట్టింది. అబద్ధం చెప్పకండి. లేదు, నిజమే. అయితే నేను కూడా మిమ్మల్ని చూశాను. ఎలాగా? గవాస్కర్ రన్అట్ అయినప్పుడు నా లోపల ఒకటి అనిపించింది. తర్వాత కళ్ళు మూసుకొని నేను మిమ్మల్ని తలుచుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే మీరు నా ముందు నించున్నారు. తర్వాత 2 షాట్లు కొట్టాను చూడండి. అమ్మయ్య, అతను మనల్ని చూడలేదు. ఇంకేంటి తర్వాత ఏంటి? స్టేడియంని అదరగొట్టేశాను. ముఖ్యమంత్రి నాకు ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఇంకొక విషయం, బెట్ కట్టి గెలిచాను 10,000 రూపాయలు.
10,000 రూపాయల? అవును. ఆ 10,000ని ఏం చేశారు? అది మన కాదరన్న బిడ్డ పెళ్లి ఖర్చుల కోసం ఓ, ఇచ్చేసాను. చాలా మంచి విషయం. పాప ఆయనకి 4 అమ్మాయిలే. మనకేవైనా ఆపదొస్తే ఆదరించడానికి ఓదారించడానికి ఆయన మాత్రమే ఉన్నారు. ఏం చేయాలో చాలా టెన్షన్గా ఉండింది. మంచి విషయం, అది మనకి పుణ్యమే. చెప్పు. కాదరన్నయ్య బిడ్డ పెళ్లికి మీకు చాలా ఇష్టమైన ఒక అతను రాబోతున్నాడు. అతను ఎవరంటే సింగర్ యేసుదాస్. అలాగా? అలాగైతే మన నమస్కారం నాయుడు గారు. మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు. కొంచెం ముందుగా వచ్చుంటే యేసుదాస్ పాటను ప్రత్యక్షంగా వినేవారు. ఈ రోజు అడుగుతున్నారంటే ఏంటి, పందిరంతా అదిరిపోయాక సెటప్ వేశారు. పార్టీలో వచ్చే డబ్బు ఈయనకి అస్సలు సరిపోదు. దేనికి డబ్బు ఎక్కడిది? దేవుడు సాక్షిగా ఇది కాలేజ్ స్టూడెంట్స్ చేసిన పని. మీరు లోపలికి రండి, మీకు తాగడానికి చేస్తాను. సరే. అయినా కూడా బానే ఉంది కదా. మన నటరాజుకి ఎదురుగా కేసు వేసింది అతనే కదా? అవును, వాళ్లే వాళ్ళు. మీకోసం కాబట్టి స్పెషల్ గా తీసుకొచ్చాడేమో. ఆ? పెళ్లి వారి ఇల్లు అన్న వెంటనే ఎలా వచ్చారు చూసారా? ఏయ్ రావయ్యా. హలో, అవును. ఏమిటి నవ్వులు ఎక్కువైపోయాయి? ఇంకెవరి పేరు మీదైనా కేసు పెడదామని ఆలోచిస్తూ ఉన్నారా? మా మంత్రి గారు నీకోసం డిస్టర్బ్ అయ్యారా? ఇలా చూడండి, కాస్త మర్యాదగా మాట్లాడండి. మర్యాద నేర్పడానికి నువ్వెవరు? నిన్ను అరే లేక నువ్వు ఆగు. ఏమిటి గొడవ? కాదర్, ఇలాంటి వాళ్ళని మన పెళ్లికి అస్సలు పిలిచుండకూడదు. విజయన్ గారు గొడవ చేయొద్దు. లోకమంతా తెలిసిన పెద్ద మనిషి ఆయన. ఏదో నా మీద అభిమానికుడికి వచ్చాడు ఆయన. ఏమైంది కాదర్? ఏం లేదు, ఈయన మా కార్పొరేషన్ లో ఉండే విజయన్ గారు. అండి సార్, ఇక్కడ జరిగే చూసి నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. తెల్లతోలు ఉంది కదా అని ఊళ్ళో వాళ్ళందరి మనసు చెడగొడుతుంది తను. ఎంత ఆడపిల్లైనా తను నోరు తెరిస్తే చాలు అన్ని పచ్చి అబద్ధాలే. మీకు తెలుసా, మా మంత్రికి ఎదురుగా అబద్ధపు కేసు పెట్టింది తను. ఎలాగైనా ఉండనండి, అలాగని నలుగురిలో ఒక ఆడపిల్లని ఇలా మాట్లాడతాం సరికాదండి. రాజకీయవాదులు ముందల నేర్చుకోవలసింది నలుగురిలో ఉన్నప్పుడు ప్రజలకి విలువ ఇవ్వటమే. ఈ మంత్రి పదవి, చైర్మన్ పదవి అంతా జనాల్ని భయపెట్టడమో కష్టపెట్టడమో కాదు, వాళ్ళకి మనం రక్షణగా ఉండటమే. అది మీరు మర్చిపోకండి. అదేనా దాసన్న, ఇది అర్థం కావాలంటే జ్ఞానం ఉండాలిగా. ఈ ఊర్లో అట్లీస్ట్ ప్యూన్ అవ్వాలంటే టీచర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు రాజకీయం చేస్తున్న చైర్మన్ కి, మంత్రికి అవన్నీ అవసరం లేదు. వద్దండి, ఫాదర్ చెప్పింది కరెక్టే. ఈ ఊరు ఏలటానికి చదువు అనేది లేకపోయినా తన కుటుంబాన్ని కాపాడటానికి తనకు అనుభవం ఉండాలి. అవతల వాడి కష్టము నష్టము తెలుసుకుంటానికి మంచి మనసు ఉండాలి, మంచి మనిషి ఉండాలి. ఇది అందరి మనసుల్లో లేకపోవటమే మనకు పెద్ద శాపం. ఏం జరిగినా మంచికేరా జరిగింది. ఈ నారాయణతో పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ పెళ్లి జరిగే చోటు కూడా పడుతుందని తెలిసి ఉంటది. ఏమంటావు బంగారు బాబు? అవునన్నా, మా నటరాజ్ మినిస్టర్ దగ్గర తోకాడిస్తే వాళ్ళ పరిస్థితి అంతే. అప్పుడే తన ఇంటికెళ్ళి కాళ్ళ పడి మరీ అడిగాం, నువ్వేం అడిగితే అది ఇస్తావని. అప్పుడే మీరు అన్నారు నేను అలాగ అనలేదురా బంగారు బాబు. అది కాదు, మీరు మనసులో చాలా మంచోళ్ళని చెప్పడానికి వచ్చాను. అలాగైతే నేను వేరేదో చెప్తానికి వస్తా అనుకున్నాను కదా, మంచి వేళ ఆపేశాను. ఆ రోజు తను ఎన్ని మాట్లాడిందో మీకు తెలుసా? భద్రకాళి ఉంది కదా, భద్రకాళి. అయినా గాని ఈ పెళ్లికి నన్ను పిలవకపోవడం చాలా మనసుకు కష్టంగా ఉందిరా. వాళ్ళు ముందే ఫోన్ చేశాను అని చెప్పారు. తర్వాత మీరు అవుట్ ఆఫ్ రేంజ్ అని మీ పిఏ చెప్పాడట. ఆ పిచ్చుడు ఎలాగన్నాడా? ఈ రోజు నిజంగానే అదిరిపోయింది. బంగారపు నిధి నీ కోసం ఎదురు చూస్తోంది. రాజబాబు ఏంటి, బంగారాన్ని తీసుకునివ్వరు కదా? అరే బంగారు బాబు కూర్చోరా. వద్దు సార్, ఎంత మీ వాళ్ళ చూసుకున్నా కూడా నేను మీకు మర్యాద ఇవ్వాలి కదా సార్. ఏంట్రా, తప్పుగా ఏమన్నా సార్? లేదు లేదులే. రేయ్, నేను వినింది నిజమేనా? మీకే విషయం తెలిసిందో నాకు తెలియలేదే. చూసావా, నేను నిన్న ఊళ్ళో లేనని ఆ విజయ్ కుమార్ ఫోన్ చేసినప్పుడు ఆ మాట నువ్వు వాళ్ళకి చెప్పావా? అదేంటంటే ఆయన కాల్ చేసింది 10 గంటలకి. నిన్న మీరు పర్సనల్ గెస్ట్ హౌస్ లో ఉన్నారు కదా, అందుకే అలా చెప్పాను. వాడు చెప్పింది నిజమే. గెస్ట్ హౌస్ వెళ్ళిపోయారంటే 8 మీరు అవుట్ ఆఫ్ రేంజే. 9 గంటలు అవుతే మీరు స్విచ్ ఆఫ్ అయిపోతారు. లేదు, ఈ వీక్నెస్ ఏది వాళ్ళకి తెలియదు కదా. తెలిసినా నాకేమీ ప్రాబ్లం లేదురా. రే బంగారు బాబు, ఈ మంత్రి పదవి అనేది ఈ సాధారణమైన ఎమ్మెల్యే పదవి కాదురా. ప్రజలకి, మనతో ఉండే పార్టీలకి మనం నెరవేరుస్తామనే హామీలు వాళ్ళకి ఇచ్చి మనం పదవిలో ఉండగా డబ్బు సంపాదించుకోవటం చాలా కష్టంగా ఉందిరోయ్. అప్పుడు కొన్ని వీక్నెస్లు ఎలాగ ఉంటాయరా? ఇటువంటి టెన్షన్ల మధ్యలో కొంచెం రిలాక్సేషన్ కావాలి కదా, ఏమంటావు?
మిగతా మంత్రులతో కంపేర్ చేసినప్పుడు మన మంత్రి గారు అలా కాదు, అవునా? ఒట్టి 3 వీక్నెస్ ఎంపీఎల్. అదేమిట్రా ఎంపీఎల్? నేను ఇప్పుడే మొదటిసారిగా వింటున్నా. మనీ, పవర్ అండ్ లేడీస్. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే డబ్బు, పదవి, అమ్మాయి. ఊళ్ళో ఉన్న వీక్నెస్లన్నీ ఉన్నవాడి దగ్గర 3 వీక్నెస్లు ఉన్నాయంటే నేను గొప్పవాడినే కదరా. ఇలాంటి చిన్న చిన్న వీక్నెస్ లేకుండా ఈ ప్రపంచంలో ఎవరున్నారండి? అది నిజమే. దేవలోకంలో ఉండే హైకమాండ్ దేవేంద్ర కూడా ఎంతమంది అమ్మాయిలు వీక్నెస్ తో ఉన్నాడు, కానీ దేవేంద్ర మీద ఒక కంప్లైంట్ కూడా లేదు. ఇలాంటి అమ్మాయిలు దేవేంద్ర మీద కేసు ఇచ్చుంటే ఏమయ్యేది ఆయన పరిస్థితి? ఈయన ఊరికే చెయ్యే కదా తన పైన వేశాడు. లేదు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. మామూలుగా ఐఏఎస్, ఐపీఎస్ ఇదిగోండి అన్నప్పుడు మంత్రి సార్ వెనకాల నిలబడతారు. కొత్తగా వచ్చి ఒక సమస్య చేయడానికి మోనికా విస్కీ తప్పేమని చెప్పానా? లేదు, మోనికా లెమన్. అలా చెప్పండి సార్. మీరు వద్దు అని చెప్పడం వల్లే వదిలేశాం. లేదంటే వాళ్ళ పిల్లర్స్ పీకేసి ఫౌండేషన్ లేకుండా చేసేవాళ్ళం. అదంతా వద్దులే బాబన్న, అదంతా లేకుండానే నా దారికి తీసుకొస్తా. మినిస్టర్ నారాయణ ఆశపడితే అది దొరికి తీరాల్సిందే. ఈ కేసులో తీర్పు రాని. తీర్పు ఏమైనా సరే గెలిచినా ఓడినా నాకు పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు మాత్రం నాకు మరణశిక్ష అనుభవించేలాగానే ఉంది. మరణశిక్ష అనుభవించే ఖైదీకి సురక్షత ఇవ్వాలని ఎటువంటి కోర్టు చెప్పదు కదా. అదే నేను కూడా చెప్తున్నాను. తీర్పు కోసం మీరేమి కోర్టు బయటికెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. మనమిద్దరం రేపు కలిసి కాలేజ్కి వెళ్దాం. వద్దు, కోర్టుకి వెళ్ళడానికి నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది. వాళ్ళు పదే మాట్లాడడం నేను వినలేను. మిమ్మల్ని ఎవ్వరూ ఏమనరు. ముఖ్యమంత్రి నాకు ప్రైజ్ ఇచ్చేటప్పుడు నా అమ్మ ఫస్ట్ రోలో కూర్చొని చూడాలి. కానీ మీరు వేరే ఏమనొద్దు. కానీ నా డొక్కు స్కూటర్ వెనకాల మిమ్మల్ని కూర్చొని తీసుకెళ్లాలని తలుచుకుంటే ఆ లేఖ మరియు జూలీ నన్ను చూడగానే మొదలు పెడతారు. అయ్యో రమేష్, డొక్కు స్కూటర్ అమ్మేసి ఒక బైక్ కొనుక్కోవద్దా అని. 9,099 డౌన్ పేమెంట్ కడితే బైక్ కొనుక్కోవచ్చని ఒక పేపర్ తీసుకొచ్చాను. అది ఇక్కడే ఎక్కడో పెట్టాను. భగవంతుడా, అమ్మ దీనికి ఒప్పుకోవాలి. అమ్మకి ఆశ లేదని కాదు బాబు, నిన్నొక రాజకుమారుడిలా పెంచాలని నా ఆశ. కానీ మీ నాన్నగారు మాత్రం ఇప్పుడు ఉంటుంటే. అయ్యో, ఏడుస్తున్నారా? నాకు తెలుసు మీరు నాన్నగారు అప్పు వల్ల ఎంత కష్టపడుతున్నారని. ఆ కేసు, వకీల్ ఫీజు అదంతా నాకు తెలుసు. నేనేం బైక్ వెంటనే కొనాలన్నట్లేదే. ఇప్పుడు మన మీద ఉన్న అప్పులు అన్ని తీర్చిన తర్వాతే. అవును, నేను కూడా సంపాదిస్తాను కదా, అప్పుడు మీరు కావాలంటే చూడండి అమ్మా. ఈ అద్దెకున్న ఇంటిని వదిలేసి దీనికి ముందు మనం ఉన్న ఒక పెద్ద బంగ్లా లాంటి మన కొత్త ఇంటికి మిమ్మల్ని నేను మహారాణిని చేస్తాను. మీరే అమ్మ మహారాణి. తర్వాత బెంజ్ కార్ ఎక్కి నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళొచ్చు, సరేనా? కానీ రేపు మాత్రం నా డొక్కు స్కూటర్లో మీరు రావాల్సిందే. వస్తారు కదా? రావాలి. అవును, రేపు మనం ఇద్దరం కలిసే కాలేజ్కి వెళ్ళాలి. యోయో ఇదేంటో అద్భుతంగా ఉందే. మీరందరూ కలిసి వచ్చారు. ఏదైనా ముఖ్యమైన విషయమా ఏంటి? అవునవును, నిన్ను పట్టడానికి ఇంకేం దారుణం చెప్పు. ఇక్కడున్న మీ ల్యాండ్ లైన్ కి కాల్ చేస్తే అసలు లైన్ కనెక్టే కాలేదు. అది కట్ అయ్యి చాలా రోజులైంది. అలా అయితే ఈ రమేష్ కి ఒక సెల్ ఫోన్ తీసి ఇవ్వచ్చు కదా. అంతలా కంగారు పడ్డానికి ఇప్పుడు ఏం జరిగింది? రమేష్ గోల్డెన్ జూబ్లీకి లేక రమేష్ ని తీసుకొస్తానని చెప్పింది కదా. అది నాశనమైంది. ఎక్కడ మమ్ముట్టి చెప్పండి చెప్పండి మాస్టర్ గారు. ఎక్కడ మమ్ముట్టి చెప్పండి మాస్టర్ గారు. చెప్పండి. చెప్పాల్సిందే. ఏం చెప్పడం? మై డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ చరిత్రలోనే ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. దయచేసి పిల్లలతో ఏం చేయాలి? రే అరవకండి, మెల్లగా. సొనకాన్ని నడి సముద్రంలో వదిలినా నాకే తాగుతుంది అంటారు కదా. ఇది సామెతే కదా? లేదురా, నేను చెప్పిన కవిత అని నువ్వు అనుకో. అదేక మాటలకు ఎగురుతున్నప్పుడే నేను చెప్పాను మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని. ఎక్కడుంది తను? మమ్ముట్టి ముందు నేను డాన్స్ ఆడబోతున్నాను. సూపర్ గా చేస్తాను. కొట్టకుండా ఉంటే చాలు. అది రమేష్ చూసుకుంటాడు. అడు కూర్చో. ముఖ్యమంత్రి గారు రావడానికి లేట్ అవుతుంది. మమ్ముటిని రప్పించి ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ చేసి ఉండాలి. లేక ఎక్కడ తను? వచ్చేస్తుంది ఫాదర్. వస్తుందా పారిపోయేదా? నిజం చెప్పు. ఇదో ఫాదర్, ఇక్కడ చూడండి.
నువ్వు ఒక్కదానివి ఉన్నావన్న ధైర్యంతోనే ఈ సెలబ్రేషన్ ఒప్పుకున్నాను. తప్పకుండా వచ్చేస్తా. ధైర్యంగా ఉండండి ఫాదర్, మమ్ముట్టి మాత్రమే కాదు మోహన్ లాల్ కూడా వస్తారు. హా, ఏంటి నిజమేనా? ఆఖరికి ఈ కాలేజీ నుండి నేను పరిగెత్తేలా చేసేకు. అలా పరిగెత్తిన దాక్కోడానికి ఒక చర్చ్ కూడా లేదు. ఈ పాటికి మూసేసి ఉంటారు. తర్వాత నా పరిస్థితి అంతే. మిమ్మల్ని అలా వదిలేం ఫాదర్, ధైర్యంగా వెళ్ళి చెప్పండి. సూపర్ స్టార్ కూడా బయలుదేరిపోయాడు ఫాదర్. అలాగా? నా కుర్రోళ్ళు ఎలాంటి వాళ్ళు ఎప్పుడైనా తెలుసుకున్నావా? మమ్ముటితో కలిసి ఒక ఫోటో తీసుకోవాలి. యాక్ట్ చేయడానికి నేను కొన్ని రోజులు తిరిగెళ్ళే. రావయ్యా, అనౌన్స్ చేసి వెయిట్ చేద్దాం. హలో నందిని. ఈరోజు కేసు తీర్పుకి వెళ్ళలేదా? లేదు. మీకు ధైర్యం ఎక్కువే, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. చూద్దాంలే. మై డియర్ స్టూడెంట్స్, కాస్త అరవకుండా ఉండండి. ఇప్పుడు నేను మీ దగ్గర ఒక సంతోషమైన విషయాన్ని చెప్పడానికే వచ్చాను. మనం జరుపుకుంటున్న ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ని ప్రారంభించడానికి మమ్ముటి మాత్రమే కాదు, మోహన్ లాల్ కూడా వస్తున్నారు. ఓరి దేవుడా, నేను చూసేదంతా నిజమేనా? ప్రియమైన ప్రేక్షకులారా, ఉత్సాహంగా మమ్మల్ని వెల్కమ్ చేసినందుకు కృతజ్ఞతలు. మోహన్ లాల్ పాడాలి, మోహన్ లాల్ పాడాలి, సారీ, నేను ఇక్కడ పాడడానికి రాలేదు, మీతో పాడించాలని వచ్చాను. మోహన్ లాల్ పాడాలి. వాళ్ళతో కలిసి మమ్మల్ని ఏమార్చాలని చూస్తారా? ఏంట్రా వెళ్ళని? ఏంట్రా నిజం? ఏం జరిగిందో చెప్తారా? విను, మేము మిమిక్రీ చేసేవాళ్ళం. పట్టుకుంటారా వాళ్ళని? ఆగండ్రా, ఒరేయ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇదిగో వచ్చేశారు. కూర్చోమని చెప్తున్నానుగా. ఇక మీదట ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. క్షమించండి, ముఖ్యమంత్రి గారికి బదులుగా గౌరవనీయులైన మన హోంమంత్రి గారు వచ్చారు. నిజమేనా ఫాదర్, లేకపోతే ఇది కూడా మాస్కా? మాస్క్ ఏం కాదురా మొద్దు, నిజమైన మంత్రి గారే వస్తున్నారు. అంతే కదా? అవును, అంతే, వస్తున్నారు. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ నటేశన్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఆయనతో పాటు మన ఎమ్మెల్యే గారు శ్రీ తంగప్పన్ గారిని, పిఏ దాసప్పన్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన సభ్యులారా, సముద్రం లోతుల్లో ఉండే చిన్న చిన్న సొరసాపుల్లారా, ఈ పెద్ద ఎడ్యుకేషన్ లో చిందులేసే అమ్మాయిల్లారా, అబ్బాయిల్లారా, ఎంత సంతోషం చూసారా? గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ నటరాజ్ గారు చేసిన సాధనలను చెప్పేది మాత్రమే నా పని. అది నాకు చాలా గొప్పగా ఉంది. ప్రియమిత్రులారా, నేను నా పార్టీ ఎస్సీటీపీను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే సునామీలో వచ్చిన అలలాగా ఈ పొలిటికల్ లైఫ్ లో మిస్టర్ నటరాజన్ని హంతం చేసేదానికి ఆ పెద్ద కేసుని మేము గెలిచామన్న సంతోషం మాత్రమే మాకు. సముద్రపు తల్లి ఆశీర్వాదంతో కోర్ట్ నటరాజ్ సార్ ఒక నిరపరాధి అని తీర్పు ఇచ్చింది. గత 20 సంవత్సరాలుగా ఓటమంటే ఏమని తెలియకుండా ఈ రాజకీయంలో గెలిచి 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 ఈ స్థానంలో నిలబడ్డోడే మన హోమ్ మినిస్టర్ నటరాజ్ సార్. చెప్పు. ఇకపైన ఇలాంటి 100 కేసులు వచ్చినా కూడా పర్వాలేదు, అవన్నిటినీ ఖచ్చితంగా సార్ గెలుస్తారని. హోమ్ మినిస్టర్ జీవించాలి, హోమ్ మినిస్టర్ వర్ధిల్లాలి. మర్యాదపూర్వకమైన ఫాదర్ గారికి, ప్రొఫెసర్లకి, టీచర్లకి, నా ప్రియమైన స్టూడెంట్స్కి, మన సీఎం గారు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉన్నందువలన మన సీఎం గారు నన్ను ఈ ఫంక్షన్ని వెళ్ళి అటెండ్ చేయమని చెప్పారు. ఎమ్మెల్యే బంగారుబాబు చెప్పినట్లుగా నేను ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నాను. సత్యమేవ జయతే అన్న మహాత్మా గాంధీ గారి దారిలో నేను వెళుతూ నా రాజకీయ జీవితాన్ని నడుపుతున్నాను. అటువంటి నన్ను మీరు ఆ దైవము కూడా ఆదరిస్తున్నారు. అదే నా సంతోషానికి కారణం. ఈ దేశం కోసమే నా జీవితాన్ని త్యాగం చేస్తూ బతుకుతున్న నాకు
అధికారాన్ని కొంతమంది చేతిలో ఉంచుకొని నా మీద పగ తీర్చుకోవాలని కొంతమంది. కానీ ఏ తప్పు చేయని మిమ్మల్ని నేను దండించాలి అనుకుంటే అది మనం అసలు ఒప్పుకోగలమా? అది కూడా నా వార్డులో నా పేరు చెడగొట్టాలనుకునే ఒక ఆడమనిషి. అది కూడా నా స్టాఫ్ అనే పేరు ఉపయోగించుకొని ఆ ఆడమనిషి వేస్తున్న నాటకాలు నేను కనిపెట్టిన తర్వాతే అందంగా ఉన్న ఆ వెధవరాలు మనకి భారతమాత మీద ఉన్న మర్యాదను పోగొట్టేటట్టు తన వయ్యారాలు చూపిస్తూ నన్ను వశపరుచుకోవాలని తను చూసింది. ఇటువంటి వ్యవహారాన్ని ఆ ఆడది నాలాంటి వాళ్ల మీద చాలామంది మీద ప్రయోగించింది. తన వలలో నేను పడకపోవటం వలన ఒక విధమైన కుట్రని మనసులో పెట్టుకొని నేను చెయ్యని నేరానికి ఒక అబద్ధపు రేప్ కేసు పెట్టింది నా మీద. కానీ నిజమే గెలిచింది. కోర్టులో నేను నిరపరాధి అని తెలుసుకున్నారు. ఇంత జరిగినా గాని ఆవిడ మీద నాకు కోపం లేదు. చేసిన తప్పు ఆమె తెలుసుకొని క్షమాపణ అడిగితే ఆమెని క్షమించి మర్చిపోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే. కానీ ఇక మీదైనా ఆమెకున్న అందాన్ని, సిన్సియర్గా ఉన్న ఆఫీసర్ల దగ్గర నేను దాన్ని మిస్యూజ్ చేయబోనని, నేను ఒక ఆడదాన్ని ముఖం మూసుకొని ఈ దేశంలో ఉన్న ఆడవాళ్ల మర్యాదని చెడగొట్టకూడదని ఈ సభ మూలంగా నేను వేడుకుంటున్నాను. అమ్మా అమ్మా అమ్మా, నేను చెప్పాను కదా నేను రానని. ఏడవకండమ్మా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. పర్వాలేదు, నేను ఇంటికి వెళ్తాను. నువ్వు నీ ప్రైజ్ని తీసుకునిరా. వద్దు, ఆయనే ఆ ప్రైజ్ ఇస్తారంటే అది నాకొద్దు. అలా చెప్పకు. ఇది నీకు కాలేజ్లో ఇచ్చే కీర్తి. నువ్వు దానికోసం ఎంత ఆశపడ్డావు. వద్దునే చెప్పకు. వెళ్ళు. అరే, ఏడవకూడదు. నా కొడుకు బాగా స్మార్ట్గా పెద్ద యువరాజులాగా తల ఎత్తి వెళ్ళి ప్రైజ్ తెచ్చుకోవాలి. త్వరగా ఇంటికొచ్చే, నేను ఎదురు చూస్తాను. ఈ కాలేజీకి గౌరవం తెచ్చిన, నేషనల్ క్రికెట్లో గెలిచిన పిఆర్ రమేష్ ప్రసాద్ కి, ఇండియన్ క్రికెట్ కి గౌరవం తెచ్చిన సచిన్ టెండూల్కర్ సంతకం వేసిన బ్యాట్ని బిరుదుగా ఇవ్వడానికి గౌరవనీయులైన మంత్రి గారిని ఆహ్వానిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు 2 మాటలు మాట్లాడాల్సిందిగా రమేష్ను కోరుకుంటున్నాను. నేను చెప్పడానికి ఏం లేదు ఫాదర్. రమేష్ ప్లీజ్ కమ్. రైట్, రమ్మంటున్నానుగా. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఒక కొడుకుగా ఇలాంటి ఒక పరిస్థితి రావద్దని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న ఈ మంత్రి చెప్పిన అంత అబద్ధం. మా అమ్మ అమాయకురాలు. ఈ మినిస్టర్ ఎమ్మెల్యే మా ఇంటికొచ్చి కేసు వాపస్ తీసుకోండి, లేకపోతే మీ ప్రాణాలతో ఉండరని మమ్మల్ని బెదిరించారు. అమ్మ దానికి ఒప్పుకోలేనప్పుడు వీళ్ళు కాళ్ళల్లో పడి క్షమాపణ అడిగారు. ఏ తప్పు చేయలేదంటే మరి ఎందుకు వీళ్ళు అలా చేశారు? మన దేశంలో చట్టం అమాయకులకి వ్యతిరేకంగానే ఉంది. డబ్బు ఉన్నందువల్లే స్థానాన్ని వాడుకునే వీళ్ళు ఆ కేసుని గెలిచారు. ఏం మాట్లాడుతున్నారా కుక్క? నువ్వొక వేసికి పుట్టినవాడివేగా. అమ్మని ఏమన్నావు? రమేష్ ఊరుకోనా? రమేష్ రమేష్ వద్దు, ఆపు. సంగతి తర్వాత చూడొచ్చు. ముందర మినిస్టర్ కాపాడండి. ఎలా నా మినిస్టర్ని కాపాడండి రా. రమేష్ వాడిని వదిలేయొద్దు.
రాజేష్ మర్డర్ కేసులో ఏం జరిగిందో రమేష్కి కూడా అదే. ఎక్కడ్రా రమేష్? సార్ లోపల ఉన్నాడు సార్. ఎక్కడ్రా రమేష్? నాకు తెలియదు సార్. వీడికి తెలుసు సార్. లోపల వెయ్యండి రండి. రమేష్ ఎక్కడా? నాకు తెలీదు సార్. నీకు తెలుసు చెప్పరా? చెప్తావా లేదా? స్టూడెంట్స్ మీద చేయి పెట్టారు. వేస్తే ఏం చేస్తావు? ఆ? రారా. కుమ్మేయండి. మా స్టూడెంట్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? జరగరా. దూరంగా వెళ్ళండి. ఆపండి, silence. ఆపండి. సార్ మీరు ఏం చేస్తున్నారు? ఇది కాలేజ్ అని మర్చిపోయారా? మంత్రిని కొట్టమని కాలేజీలో నేర్పిస్తున్నారా? మీరందరూ నిజంగా పోలీసులేనా? మర్యాదతో మాట్లాడడం రాదా? మర్యాద మాకు నేర్పించొద్దు. హోమ్ మినిస్టర్ని చంపడానికి ప్రయత్నించిన రమేష్ ని పట్టుకోవడానికి వచ్చాం మేము. ఎక్కడ వాడు? అది మాకెలా తెలుసండి, వాడు అప్పుడు వెళ్ళిపోయాడు కదా. నువ్వెవరు? ఆ ప్యూను. సాధారణ ప్యూన్ మీద నువ్వు కూడా మాట్లాడతావా మాతో? సార్, ఏం చేస్తున్నారు? సార్, నిన్ను? వద్దు. ఆ, ఎక్కడ రావాడు చెప్పండి. చెప్పండి రా. తెలీదా? రే రమేష్, హీరో లాగా మంత్రిని కొట్టేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి దాక్కున్నావా? స్టీఫెన్ ప్లీజ్, పగ తెచ్చుకోవడానికి ఇది టైం కాదు. నువ్వు పో. పోలీసుని పిలవండ్రా, వీళ్ళని పట్టించి మనం ఏంటో చూపిద్దాం. మర్యాదగా చెప్పండి, ఎక్కడ రా రమేష్? ఆగరా, ఆగు. ఏయ్! అడ్డులేవరా? తప్పించుకుందాం అనుకున్నావురా? ఎక్కడ్రా రమేష్? నాకు తెలీదు. రమేష్ పద వెళ్దాం. పద. త్వరగా త్వరగా పద. ఇది వాడి బయటే కదా, దీంతోనే కదా మంత్రి గారిని కొట్టాడు. ఇది మీ రూమ్ లోనే దొరికింది. నిజం చెబితేనే మీకు మంచిది. ఆ తర్వాత ఫాదరు గేదరని నేను చూడను. లాక్కెళ్ళి లాకప్ లో పడేసానే అనుకోండి. సార్ వాళ్ళని తీసుకుని వాడు పారిపోయాడు. ఎక్కడికి? లేడీస్ హాస్టల్కి అయి ఉంటుంది సార్. స్టీఫెన్ దాన్ని ఆపడానికి ప్రయత్నించాడు, వాడిని కొట్టి పడేసి వెళ్ళిపోయారు సార్. కమాన్, తప్పుకోరా. మర్యాదగా తప్పుకోండి. ఆడవాళ్ళు మాత్రమే ఉంటున్న హాస్టల్ ఇది. లేడీస్ పోలీసులు ఎక్కడ ఎలా సెర్చ్ చేస్తారు? మేము ఆడవాళ్ళని పట్టుకోవడానికి రాలేదు. హోమ్ మినిస్టర్ మీద దాడి చేసిన వాడిని పట్టుకోవడానికి వచ్చాం. తప్పుకోండి. ఈ మేరీనే ఇక్కడ హాస్టల్ కి ఇన్ఛార్జిని. ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. లేడీస్ పోలీస్ లేకుండా మీరు ఇక్కడికి రాకూడదు. మా డ్యూటీకి అడ్డుకోకండి. వాడు ఇక్కడే ఉన్నాడు, వాడిని తీసుకునే వెళ్తాం. ఇక్కడ మగవాళ్ళకి అలవుడ్ లేదు. మేమెలా దాస్తాము? నాకు తెలియకుండా ఇక్కడ ఎవరైనా వాళ్ళని దాస్తే నేను వాళ్ళని ఊరికే వదలను. దానికి మీరు అవసరం లేదు. సందేహం ఉంటే లోపలికి వెళ్ళి చెక్ చేసుకోండి. కానీ లేడీస్ పోలీస్ ఉండాలి. లేక రూమ్ లో ఉన్న వాళ్ళందరినీ బయటికి రమ్మని చెప్పు. చేసుకోండి సార్. జూలీ, డోర్ ఓపెన్ చేయి. నేనే. ఏంటి అంత ఓకేనా? తెలిసిన వరకు చేశాను. పెద్ద సమస్య ఏం లేదు. కానీ పోలీస్ వచ్చి అన్ని రూమ్స్ సర్చ్ చేయాలని అంటున్నారు. లేడీ పోలీస్ లేకుండా లేడీస్ హాస్టల్లోకి రాకూడదని ఐడియా ఇచ్చాను. సరేనన్నారు. అందువల్ల మనకు కాస్త టైం ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? తర్వాత లైలా దగ్గర, రాజ్య దగ్గర నేను అన్ని చెప్పేశాను. వాళ్ళ గ్రూప్ దగ్గర మీరు కూడా నిలబడండి. నాకు టెన్షన్ గా ఉంది. ఇప్పుడే టెన్షన్ గా ఉందా నీకు? ధైర్యంగా తీసుకురా, నేను వెళ్తున్నాను. సరేనా? సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇప్పుడు వస్తున్నారు. మీ చట్టం న్యాయం ఆయనతో మాట్లాడండి. సిటీ కమిషనరా? మేడం, నాకు లీవ్ కావాలి మేడం. ఎవరు వస్తున్నారో నేను చూస్తాను.
ఏంటి జార్జ్, సమస్య తీరిపోయిందా? Yes, sir. అనుమానంగా ఉన్న వాళ్ళ పేర్లేంటి? లేఖ జూలీ ఈ కాలేజీలోనే చదువుతున్నారు సార్. ఈవిడే సార్ లేఖ. మీరేనా కమిషనర్? నో, ఐఎమ్ సిఐ విఘ్నేశ్వర్. కొన్ని విషయాలు మార్చడం కోసం బొమ్మ పెట్టి పూజలు చేస్తూ కొలుస్తారే ఆ వినాయకుణ్ణి. ఓ మీరు గణపతి? సైలెన్స్. ఈ సిఐ విఘ్నేశ్వర్ అన్ని విషయాల గురించి తెలుసుకున్న తర్వాతే కర్త సార్ వస్తారు. కర్త సార్ వస్తే జరిగేదే వేరే, మామూలుగా కాదు, మండిపోతుంది. దట్ ఈస్ ఇడియన్ కర్త. రెడీ సార్? నా పేరేంటన్నావు? ఇడియన్ కర్త. ఒక ఫోర్స్ గా ఉంటుందని చెప్పాను. అనవసరంగా ఏదైనా చెప్తే నేను కనపడినప్పుడు ఇంప్రెషన్ పోతుంది. రాకపోయినా పోతుంది సార్. అందుకే కోటు వేసుకుని కవర్ చేశా. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా అంతా ఉంది? బాగుంది సార్. మీ గురించి అందరికి వివరంగా చెప్పాను సార్. అందరూ విన్నారని నీకు తెలుస్తుందా? అందరూ విన్నారా? దీనికి మీనింగ్ ఏంటో తర్వాత చెప్పండి. ఓకే, కమాన్. వస్తున్నాను సార్. ఇంతకు ముందు నేను జర్మన్ షిప్ కుక్కని పెంచాను. అది నాతో ఉన్నప్పుడు నన్ను చూసి మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక పిస్టల్ తీసి డిషుమ్ డిషుమ్ నన్ను విరోధం చేసుకుంటే ఎవరైనా సరే ఇదే పరిస్థితి, అర్థం చేసుకోండి. మీరు ఇంకేదో కథ చూస్తున్నారు అనుకున్నాను. షట్ అప్ పైసే. గౌరవై, నీకు చెప్పిన పని మాత్రం కరెక్ట్గా చేయి చాలు. 98 లోపు వెయిట్ ఉంది, 8.5 హార్స్ పవర్ ఉన్న మన వనిత కానిస్టేబుల్ సార్. మీ హాస్టల్ని సెర్చ్ చేయడానికి ఈమె చాలా. ప్లీజ్ 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 అందరూ జరగండి జరగండి. గుడ్ మార్నింగ్ కమిషనర్, నేను ఫాదర్ కచ్చరిత్ర. ఏమంటున్నారు? ఓహో, అర్థం కాలేదా? అది నా ఫ్యామిలీ నేమ్ కచ్చరిత్ర. ఓ. తర్వాత ఈవిడే ఇక్కడ వార్డెన్ గా ఉంటున్న మేరీ పైస్. చాలా మంచి పేరు కదా సార్, మేరీ పైల్స్. పైస్ కాదు పైస్, ఆవిడ హస్బెండ్ పేరు పైస్. ఓకే మిస్సెస్ పైల్స్. పైస్. పైస్ పైస్. మేము ఈ హాస్టల్ని సర్చ్ చేయాలి. లేక జూలీ అనేది ఎవరు? నేనే సార్ లేక. జూలీ ఎక్కడ? నేనే జూలీ అండి. లేక జూలీ నాతో రండి. మీ రూమ్ చూడాలి. ఓకే సార్. విఘ్నేశ్వర్, అన్ని రూములు బాగా చెక్ చేయండి. ఓకే సార్ రండి. ఫోర్స్ అంతా ఇక్కడే ఉండండి. ఈ ఆడపిల్లలు లోపలికి బయటికి పంపకండి. వార్డెన్ గారు, మీరు మాతో పాటు రండి. మీ ఇద్దరు ఏదో భయపడుతున్నట్లున్నారు. అయ్యో అలా ఏం లేదు సార్, ఇలా జరగడం ఫస్ట్ టైం కదా. అందుకే భయపడ్డాం సార్. నన్ను చూసి మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. ప్రేమగా ఉండే పోలీస్ ఆఫీసర్నే నేను. యా, హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్. మీలో ఎవరు లవర్? రమేష్. భయపడకండి. లవ్ అని చెప్తే అది మనసులో ఉన్న ఒక ఫీలింగే, దానికి వయసు అనేది లేదు. ఐ లైక్ ఇట్. రమేష్ మాకు లవరంతా కాదు, ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అంతే. యువర్ బాయ్ ఫ్రెండ్. నన్ను yes, కూడా sir. మీరు ఒక ఫ్రెండ్ అనుకోవచ్చు. ఇప్పుడు కూడా నేను ఒక యంగ్ వయసులో ఉన్న స్టూడెంటే అనుకుంటాను. స్టిల్ ఐ ఆమ్ బ్యాచులర్ బాయ్, యు నో. ఈ రమేష్ తో ఎవరెవరు ఉంటున్నారు? అమ్మ మాత్రమే ఉంది. అవును సార్. మంత్రి గారు అబ్బాయా? వాళ్ళకి తెలుసా? తెలుసు సార్. అదర్ రిలేటివ్స్? తెలీదు సార్. సార్ ఇటువైపు. ఓ థ్యాంక్ యూ. ఇంతవరకు ఈ హాస్టల్కి ఎవ్వరూ రాలేదు, మీరే మొదటిసారి వస్తున్నారు. పోలీసులు హాస్టల్ లోపలికి రావడం వెళ్ళడం అనేది చాలా అదృష్టం. మేరీ మిస్. పైస్. అన్ని రూములు బాగా వెతకండి. ఒక్క మనిషిని కాదు, ఈ ప్లేస్ చూస్తుంటే 5-6 దాచిపెట్టచ్చేమో. నో సార్, మేరీ మేము చాలా స్ట్రిక్ట్. అలాగున్నప్పుడు ఎలా దాచారు? సార్ ఇదే మా రూమ్. ఏమైంది సార్? ఒక మగవాడి వాసన వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మగాడి వాసన వస్తుంది. అది మీరు కూడా ఒక మగాడే కదా? లేదు లేదు. అయ్యో కాదా? అయ్యో అది కాదు, నేను వేరే కాదంటున్నా. ఒకవేళ మీకు అలా ఉందే ఏమో. అలాగ అనిపిస్తేనే కదా అడుగుతున్నాను. లేదు సార్, ఇక్కడికి మీరు తప్ప వేరే ఇంకే మగాడు రానేలేదు. మా కజిన్స్ వచ్చినప్పుడు గెస్ట్ రూమ్ లోనే ఉంటారు. అలా పైకి రావడానికి మేరీ మేము అలౌ చేయదు. ఈ రూమ్ చాలా స్పేసీగా ఉంది. హాస్టల్లో అన్ని రూములు ఇలాగే ఉంటాయా? లేదు సార్, ఇది తాతయ్య మీద మేనేజ్మెంట్ కి ఉన్న మర్యాదతో ఇలా ఇచ్చారంతే. ఎవరు తాత? లేకనే లీడర్ ని మనవరాలు సార్. తర్వాత వీళ్ళ నాన్న డొనేషన్ ఇచ్చారు, అందుకని ఇలా ఇచ్చారు సార్. ఓ, ఇక్కడ మీరిద్దరు విఐపీ సార్? అలా ఏం లేదు సార్. అలాంతా ఏం కాదు సార్. అది ఈరోజు గోల్డెన్ జూబ్లీ డే అని మేకప్ కోసం తీసించాం సార్. ఇదేంటి రేజర్? కొద్దిగా మీసాలు ఉన్న వాళ్ళకి తీయడానికి ఇది మేము యూజ్ చేసుకుంటున్నాం సార్. నువ్వు బాగా మేకప్ వేస్తావా? అంత బాగా ఏం లేదు సార్, మేకప్ వేయడానికి ఇక్కడ ఎవరు లేరు. అంతేకాకుండా ఈమె ఆర్ట్స్ క్లబ్ సెక్రటరీ అంతే సార్. బ్యాడ్ ప్రొడక్ట్స్ కాదు, 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన నాకు చెప్పకండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో 5 కోట్ల విలువున్న బ్రౌన్ షుగర్ తో వచ్చిన మొహమ్మద్ అనేవాడిని వాసనతోనే కనిపెట్టి వాడిని కస్టడీలోకి తీసుకున్నా. నేనున్నందువలన పోలీస్ కుక్కలకే పని లేకుండా పోయిందని చాలా మంది చెప్తారు. ఇప్పుడు కూడా నేను ఒక యంగ్ వయసులో ఉన్న స్టూడెంటే అనుకుంటారు. ఐఎమ్ బ్యాచులర్ బాయ్, యు నో. ఇప్పుడు చెప్పండి, రమేష్ ని మీరు ఎక్కడ దాచుంచారు? మేము చెప్పాం కదా సార్. చెప్పలేదుగా. మేము ఎందుకు సార్ రమేష్ ని దాచిపెట్టాలి?
గెస్ ఇది రాసిందెవరు? ఇది తనే సార్. మనసులో ఏదైనా అనిపిస్తే ఏ చోటని కూడా చూడదు, ఇలాగే గీసేస్తుంది తనంతే సార్. ఎస్ గెస్. మీరెందుకని రమేష్ను దాచిపెట్టాలి? స్టెఫిగ్రాఫ్, సానియా మిర్జా వీళ్ళకి మీ ఫేవరెటా? అవును సార్. క్రికెట్ మీకు నచ్చుతుందా? అవును సార్. రమేష్ మంచి క్రికెట్ ప్లేయర్ అంతే కదా? అవును సార్. మీకు చాలా ముఖ్యమైన వాడు. లేదు సార్. Shut up. ఒక క్రిమినల్ని దాచి పెడితే ఏమవుద్దో తెలుసా? ఏంటి సార్? కోబ్రా. చూసావా నొప్పితో ఎంత గిలగిలా కొట్టుకుంటున్నారైనా? అంత గట్టి కొట్టాడాడు. కానీ ఒకే ఒకటి ఉంది. ఏమంటున్నావు? అతను కొట్టిన దాన్ని బట్టి చూస్తే ఒంటి మీద వాతలు ఎక్కువగా ఉంటాయనుకున్నాను అంతే. అది లేనందువల్ల నీకు చాలా కష్టంగా ఉంది కదా? లేదు సార్, ఒకటైనా ఉన్నది కదా అని సంతోషంగా ఉంది. నేనేమంటున్నానంటే బాగా దెబ్బ తగిలింది కదా అంటున్నాను అంతే. అలాగా? నేను ఎక్కువ మాట్లాడను, డిస్టర్బ్ చేయకుండా నువ్వే వెళ్ళిపో. దెబ్బలు తిన్నాడు కదా, మినిస్టర్ కొంచెం రిస్క్ తీయాలి. రిస్క్. ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని కలవటానికి ఆ పంకజ్ దాస్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏం చూస్తారంట? దెబ్బలు తినదా? లేదు సార్, మిమ్మల్ని. ఎవరిని లోపలికి పంపించక ఐజీ వెళ్ళిపోయాడా? లేదు, టీవీ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు న్యూస్ లో స్లో మోషన్ లో చూపిస్తున్నారు. మీరు దెబ్బతిని ఎగిరి పడినప్పుడు ఆ పిచ్చోడిని బయటికి పంపించరా. నా పరువు తీయటానికి మీరందరూ నా దగ్గర చేరారా పిచ్చ ఎదవల్లారా. ఒరి ఎదవా, ఊరికి నిలబడం మాకు వెళ్ళి ఆఫ్ చేయిపో పో. అందరికీ ఒక న్యూస్ దొరికితే చాలు అంతే. ఎవరు? హలో. అవును నేనే. నువ్వెందుకు ఎలాగంటున్నావు? మంత్రి అంటే ఇటువంటి న్యూస్లు వస్తూనే ఉంటాయి. అదంతా అబద్ధం ఏముంటది? మీ అన్నయ్య గురించి నీకు తెలీదా? గాంధీ గారి దారిలో వెళ్ళే ఈ నారాయణ అలా చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఏంటేంటా? మాట్లాడండి మాట్లాడండి. టీవీలో చూసావా? ఊరికేరా, కెమెరా ట్రిక్సే ఎంత? సరే సరే. అయ్యో, ఈ మీడియా వాళ్ళతో పెద్ద బాధ అయిందిరా. లండన్ నుంచి ఫోన్ రా. అది నాకు తెలుసు. లండన్ లో ఉన్న డూప్లికేట్ డినేషనే కదా. అయ్యో, తప్పుగా చెప్పేసానా ఏంటి? తప్పేరా. ఒక వార్త కూడా మాట్లాడలేకపోతున్నాడు. ఇందులో ప్రధానమంత్రి అవ్వాలంట. డూప్లికేషన్ కాదురా, డెప్యుటేషన్. చెప్పాలనుకున్నది అదే. అయ్యో, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయింది. ఏమైంది? కాలేజీ హాస్టల్లో అంతా సెర్చ్ చేశాం, అతను దొరకలేదు. సిటీలో అంతా మనవాళ్ళు వెతుకుతున్నారు. మినిస్టర్ అనుచరులు సిటీ అంతా అల్లర్లు సృష్టిస్తున్నారు. 3 బస్సులపై రాళ్లు రుబ్బి అద్దాలు పగలగొట్టారు. పోలీస్ స్టేషన్లు కూడా నిప్పు పెట్టారు. ఈ టీవీ మీడియా వాళ్ళు పదే పదే అదే వేసి ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. కరాటీ తెలుసుంటం వల్ల తను ఎగిరొచ్చి మరీ తన్నాడు సార్. ఈ మినిస్టర్ కి కరాటీ తెలుసుంటే ఆ దెబ్బలు తప్పించుకున్నాడు సార్. ఏదైనా తప్పుగా ఇప్పుడు మినిస్టర్ ఎలా ఉన్నారు? ఆయనకే బాగానే ఉన్నారు, కానీ చూడ్డానికి ఎవరిని అనుమతించడం లేదు. డాక్టర్స్ కూడా అలౌ చేయట్లేదు. ఎవరు వద్దని చెప్పారు? పాపం పరువు పోయింది కదా. ఆ ఎమ్మెల్యే బంగారు బాబు పిఏ ఆర్డర్ ఇచ్చారు. నిన్ను చూడాలనుకుంటున్నారు. కాస్త ఓదార్పుగా మాట్లాడండి. ఓకే సార్. కమిషనర్ సార్, మా మినిస్టర్ని కొట్టినోడిని మీరు పట్టుకోలేదంటే మేం పట్టుకుంటాం. వాళ్ళ అమ్మగారు కూడా మినిస్టర్ గారు పరువు తీయడానికే ఉన్నారు. తల్లి కొడుకుల శవాన్ని కూడా చూడలేరు. ఎందుకు సార్ ఈ టోపీ పెట్టుకుని ఎలా చేస్తున్నారు? ఈ టోపీని మేము ఎందుకు పెట్టుకున్నామంటే మినిస్టర్లతో ఉండటానికి, మీలాంటి వాళ్ళకి రక్షణ ఇవ్వటానికి. నోరు మూసుకుని వెళ్ళండియా. నన్ను ఇక్కడికి పిలిపించి పార్టీలో ఎమ్మెల్యే పదవి ఇప్పిస్తానని చెప్పి చాలా రోజులయ్యింది. ఇలా గీకోవటమే మిగిలింది. ఈసారి బంగారం గెలుస్తానో లేదో చూడాలి. ఏంటి దాస్, చాలా బిజీగా కనపడుతున్నారు? నేనేదో గీక్కుంటున్నాను సార్. ఈ ప్రజల దగ్గర గీకుతున్నారే, అది చాలాదా? ఏంటది? లేదు, మీరు ఈ లాటరీ టికెట్ ని గీకుతున్నారు కదా, దాని గురించి. 2 సింబల్స్ మాత్రం కరెక్ట్ గా వచ్చుంటే తప్పకుండా దొరికేది సార్. మినిస్టర్ దెబ్బలు తిని పడుకున్నాడు, మీకు బంగారం కావాలా? మినిస్టర్ కి 2 పళ్ళు కనబట్టలేదన్న నిజమేనా? అదంతా మనకెందుకు లేరా, వదిలేరా. మినిస్టర్ కొట్టు సల్యూట్ కొట్టు, దానికి ఏం తక్కువ లేదులే. ఇటు చూడు, నీ సల్యూట్ నాకు అక్కర్లేదు. ఆ రాస్కెల్ని పట్టుకున్నారా? వాడిని పట్టుకోవటానికి వల వేశాను సార్. వల వేస్తే వాడు చిక్కుకోవడానికి ఏంటి? ఆడని చేప. ఇట్రా ఇట్రా ఇట్రా, నేను చూపిస్తాను చూడు. ఇలా వల తీసి అలా బాగా ఇసిరేయాలి. అలాగే వేసాం. నీకు అర్థం కాలేదా? నిన్ను వెక్కిరిస్తున్నాడురా. మిమ్మల్ని అడిగింది, అది నువ్వు చెప్పక్కర్లా. మినిస్టర్ గారు జోకులు వేస్తున్నారు. షటప్. ఇంత పెద్ద పదవిలో ఉండి కూడా
ఇటువంటి ఒక్క వెధవని పట్టుకోలేకపోతున్నారంటే వాళ్ళని అడిగి ఏం ప్రయోజనం? వలేసి పట్టినప్పుడు సొరచేప చిక్కుకోదు, తెంపుకి వెళ్ళిపోద్ది. చెప్పింది కరెక్టే కదా. అనుభవంతో మీరు చెప్తున్నప్పుడు నేను ఎలా కాదంటాను సార్. ఏమన్నావు? సార్ అది జనరల్ గా అది చేపల గురించి చెప్పలేదు. ఇది కూడా చిత్రం. అవునరా, నేను ఒక విషయం చెప్తాను వినండి. 24 గంటల లోపల ఆ వెధవనా కొడుకుని పట్టుకొని రాకపోతే ఈ టైం ఇచ్చి మీరు బెదిరించడం అంతా పాతకాలం సార్. చట్టం తన పని తను చేస్తుంది. మీతో టైం వేస్ట్ చేసినందుకు మేము కాసేపు వెతికేవాళ్ళం. విత్ యువర్ పర్మిషన్ సార్. విఘ్నేష్ కమాన్ సార్. వెళ్ళవయ్యా. మనిషి చూడు 5 అడుగులు కూడా లేడు. ఏంటి 5 అడుగులు? 5 అడుగులు ఉన్నా కూడా ఏం పీకలేకపోతున్నాడు. వీడికి ఎవడరా ఈ ఉద్యోగం ఇచ్చింది? అది తెలీదా? వాళ్ళ నాన్నగారు పెద్ద పోలీసు, వాళ్ళ తాతయ్య ఒక పెద్ద పోలీసు. అయితే కుటుంబం మొత్తం పోలీసులే. ఏంటి పెద్ద పోలీసు? వాళ్ళ కుటుంబం విక్తే భజన కొట్టేదే కదా. అందుకే వీడు అక్కడే ఆగిపోయాడు. వీడికున్న బలుపు తక్కువేం కాదురా. వీడినంతా సర్వీస్ లోంచి టర్మినేట్ చేయాలి. తప్పగా చెప్పానా? కరెక్ట్రా. అలాగా? ఇవాళ ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది చూడరా. అలాగైతే వాతావరణం సరిలేదని చేపలు పడ్డానికి వెళ్ళిన వాళ్ళకి చెప్పమంటారా? రమేష్ మా కాలేజ్లో బెస్ట్ స్టూడెంట్, అంతేకాకుండా మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్. హీస్ నాట్ ఎ క్రిమినల్. చెప్పు చెప్పు. అయ్యో తాతయ్య ఏమంటున్నారు? రమేష్ ఎక్కడున్నాడో మాకు తెలీదు. పోలీసులు వచ్చినప్పుడు కాలేజ్ నుంచి తప్పించుకున్నాడు. భయంతో ఎక్కడైనా దాక్కుని ఉంటాడేమో. అందుకు నేనేం చేయగలను? సమస్య కాంప్రమైజ్ అయితే వాడు బయటికి వస్తాడని మాకు అనిపిస్తోంది. అంతేకాకుండా పోలీసుల చేతికి వాడు దొరికితే వాళ్ళు ఊరికే వదిలేరు తాతయ్య. ఏమిటో చెప్తున్నావు? నేను ప్రయత్నిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ తాతయ్య. ఏమైంది? నటరాజ్తో మాట్లాడిన తర్వాత తాతయ్య మళ్ళీ కాల్ చేస్తానని చెప్పారు. అవును, ఇప్పుడు సిటీకి వెళ్ళడానికి రిస్కే. విగ్గు తొడుక్కొని వేషంలో ఎంతసేపు ఉండమంటారు? ఒళ్ళంతా దురదేస్తుంది. ఆడవాళ్ళ వేషాల్లో ఉంటే ఏదైనా చెప్పి ఊరుకోమని చెప్పొచ్చు. తలుపు కూడా వేలేదు చూడు. వెళ్ళి తలుపేది లేక వచ్చింది. వెళ్ళి వెళ్ళి వెళ్ళు. అలానే ఉండు. ఏంటి ఇద్దరు ఏదోలా ఉన్నారు? అదంతా ఏం లేదు మ్యామ్, మేమేదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం అంతే. లేదు, ఆ పోలీస్ చెప్పినట్టు మీరు ఆ అబ్బాయిని ఇక్కడ ఎక్కడైనా దాచిపెట్టారా ఏంటి? మేమా? మా మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం లేదని కాదు, ఇప్పుడున్న అమ్మాయిల్ని నమ్మలేకపోతున్నాం. అయితే మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? అయితే మీరు రూమ్ అంతా సర్చ్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేయాల్సిందే. వద్దొద్దు, చెక్ చేసుకో అవసరం లేదు. ఈ మేరీ ఇక్కడ ఉన్నంత వరకు ఒక చిన్న పిల్లిని కూడా ఈ హాస్టల్లో దాచిపెట్టే ధైర్యం ఇక్కడ ఏ అమ్మాయికి లేదని నాకు బాగా తెలుసు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అది నిజమే. మీ దగ్గర చెప్పాలనుకున్న విషయం చెప్పలేదే. ఏంటి మేడం? ఆ రమేష్ వాళ్ళ ఇంట్లో మినిస్టర్ వాళ్ళ సభ్యులు రాళ్ళిసిరి వాళ్ళ అమ్మని అనవసరంగా మాట్లాడి బీపీ ఎక్కి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మీకు తెలుసా? మీకెలా తెలుసు? టీవీ న్యూస్ లో చెప్పారు. తను అనుకుంటేనే బాధ అనిపిస్తుంది. ప్రసాద్ కంపెనీ అంటే ఎంత పెద్ద కంపెనీగా ఉండేదో. బెంజ్ కార్, బంగ్లా లాంటి ఇల్లు అన్నీ వాళ్ళ దగ్గర ఉండేది. చివరికి వాళ్ళ బిజినెస్ ని ఎవరో చెడిపేశారు. చివరికి అప్పులు ఎక్కువైపోయి అవంతా తీసేసుకున్నారు. పాపం సూసైడ్ చేసుకున్నారు. ఉంటే కూడా ఆ న్యూస్ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఈరోజు నేను పడుకుంటానో లేదో నాకు తెలియట్లేదు. మీరు వెళ్ళి పడుకోండి. దేవుడా, ఈరోజు 2 పెగ్ కొడితే గానీ నాకు నిద్ర రాదని తెలిసిపోయింది. నేను వెంటనే మా అమ్మని చూడాలి. మీరు ఎలాగో నాకు హెల్ప్ చేయాలి. తాతయ్య మినిస్టర్తో మాట్లాడి వెంటనే నాకు కాల్ చేసి చెప్తానని చెప్పారు. డెసిషన్ తెలిసిన తర్వాత మనం వెళ్ళొచ్చు కదా. అవును, ఇప్పుడు సిటీకి వెళ్ళడానికి రిస్కే. పోలీసులు పట్టుకున్నా పర్లేదు, కానీ నాకు ఎలాగో మా అమ్మని చూడాలి. రమేష్, డోంట్ బి సిల్లీ. పోలీసుల చేతికి దొరికితే ఏం జరుగుతుందో తెలుసు కదా నీకు. చెప్పండి తాతయ్య. ఏ ప్రయోజనము లేదమ్మా. వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆ అబ్బాయి చేతికి దొరికాడంటే వెంటనే పోలీసులు చంపేస్తారు. లేకపోతే పార్టీ వాళ్ళే ఖచ్చితంగా చంపేస్తారు. మీరు చెప్పాక కూడా నటరాజు వినిపించుకోలేదా? లేదు, ఏ కాంప్రమైజ్కి వాళ్ళు వచ్చేటట్లేదు. అతని స్టేజీలో ఫుట్బాల్ ఆట ఆడుతున్నట్టుగా చూపిస్తున్నారు కదా వీళ్ళు వీడియోలో. అది చూసే పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారు. తీసుకొచ్చింది నేనైనా కూడా వేరే పార్టీ వాళ్ళు చేర్చుకోవచ్చు కదా. 15 సంవత్సరాలుగా సీఎంగా ఉన్నా కూడా ఏ ప్రయోజనం లేదమ్మా. దానికి ఆధారాలు ఏమీ లేవు కదా. తర్వాత నీకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు కదా. ఏమంటావు? తాతయ్య ఏం చెప్పారు? నో యూస్. పర్లేదు,
మనం నేరుగా వెళ్ళి మాట్లాడుకుందాం. తాతయ్య దగ్గర? లేదు, మినిస్టర్ తో. మనం ఒంటరిగా వెళ్ళాలా? మనల్ని మింగేస్తారా ఏంటి? మనం ధైర్యంగా ఎదుర్కొందాం. ఏదేమైనా సరే ఈ సమస్య తీరకుండా రమేష్ వెళ్ళాడంటే వాళ్ళు శవాన్ని కూడా వదిలే రకం కాదు. అంతేకాకుండా మనం ఇలా ఎంతకాలం మన ఇదిని దాచించగలం? నువ్వేం చెప్పనొస్తున్నావు? ఈ టైంలో మినిస్టర్ ని చూడాలంటే? నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అందువల్ల ట్రై చేసి చూద్దామని చెప్తున్నాను. అతన్ని ఎక్కడికి వెళ్ళి చూడాలి? వారు అసలు వారి ఇంటి నుంచే బయటికి రారు కదా. అంత లెవెల్లో ఇతను వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు కదా. ఇలా చూడు, మేమిద్దరం వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూస్తాం. ఈ ఒక్క రాత్రిలోనే సమస్య తీర్చడం చూద్దాం. బయట లాక్ చేసి తాళం పైన పెడతాం. మేం తిరిగి వచ్చేంత వరకు లోపల నుంచి ఏ సౌండ్ రాకూడదు. జూలీ, నువ్వు త్వరగా రెడీ అవ్వు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటికీ ఏం ఆలోచించొద్దు, రిలాక్స్గా ఉండండి. చెప్పింది విన్నారుగా. మనసులో ఏం ఆలోచించకుండా ఉంటే చాలు. ఏం జరిగినా మనం దాన్ని భరించాల్సిందే కదా. దేవుడు మనల్ని ఏమాత్రం వదిలిపెట్టడు. రిషి, ఆ గంజిగా సమ్మగా తాగించు. నాకేమీ వద్దు కాదు. తాగకుండా ఉంటే ఎలాగా? ఒళ్ళు బాగావాలి కదా. నేను నా కొడుకుని చూస్తే మాత్రం చాలు. పోలీసు వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ని కాలేజ్ నుంచి తీసుకెళ్లారని విన్నాను. రమేష్ ని కూడా తీసుకెళ్ళి ఉంటారు కదా కాదర్. వాడు కనుక వాళ్ళ చేతిలో చిక్కితే. ఇలా ఏడ్చి ఒళ్ళు చెడుకోవద్దు. ఏం జరిగిందో తెలుసుకుంటాం. నేను వెళ్ళి ప్రిన్సిపల్ ఫాదర్ని కలిసి వస్తాను. హలో, ఎవరు? లేఖావా? ఏంటమ్మా ఈ టైంకి వచ్చావు? నటరాజ్ అంకుల్ ని కలవడానికి వచ్చాం. ఒక ముఖ్యమైన విషయం. అయ్యో, అయ్యగారు ఇక్కడ లేరు కదమ్మా. ఎక్కడికి వెళ్ళారు? చాలా అర్జెంట్. తాతయ్య ఇక్కడికి పంపించారు. నువ్వు కాబట్టి చెప్తున్నానమ్మా. బీచ్ రూట్ లో సార్ కి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఉంది కదా. ఆ పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ లో. అవునమ్మా, కానీ నేను చెప్పినంత తెలియనివ్వద్దు. లేదు రా. అతను చూడడానికి అక్కడికి వెళ్ళాలా? మనం వెళ్ళేది వాళ్ళ ఇల్లు చూడడానికి కాదు. రమేష్ ని ఎలాగైనా కాపాడడానికి ట్రై చేయాలి. నువ్వెక్కు వెళ్దాం. ఈ తాళం వేసింది, కానీ లోపలే ఉండుంటారు. అదిగో వారి కారు ఉంది చూడు. ఎవ్వరూ లేని ఇంట్లో ఎందుకు ఇలా తొంగి చూస్తున్నారు? మేము మినిస్టర్ ని కలవడానికి వచ్చాము. మినిస్టర్ ఇక్కడ లేరుగా. మేము మినిస్టర్ గారు పిలిచినందుకే వచ్చాము. అలాగా? ఇదెందుకు మీరు ముందే చెప్పలేదు? నేను వాచ్మెన్ బంగారు బాబు. ఇది కాస్త పట్టుకోండి. వచ్చి చాలా సేపు అయిందా? లేదు, ఇప్పుడే వచ్చాము. లోపలికి రండి. చికెన్ చపాతీ కొనడానికి కొట్టు వరకు వెళ్ళాను. ఇక్కడికి వస్తే సార్ ఎప్పుడు అదే తింటారు. డ్రైవర్ ఇంటికి వెళ్ళిపోయాడు, అందుకే నేను కొనుక్కొని వచ్చా. ఇక్కడ కుక్కు లేదా? కుక్కకి రాజు అని ఉండేవాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. గాని అవును, మీ పేరేంటి? స్టెఫిగ్రాఫ్. ఏంటి? స్టెఫిగ్రాఫ్. ఈ అమ్మాయి పేరు? సానియా మిర్జా. అసలు నోట్లో తిరగని పేర్లన్నీ చెప్తున్నారమ్మా. ఇలా సీత గీత అని ఏదో పెట్టుకోవచ్చు కదమ్మా. పేరు పెట్టింది మేము కాదు కదా. ఈ చికెన్ చపాతీ కావాలంటే మేము తీసుకెళ్ళివమ్మా. వద్దొద్దు, నా పని మీరెందుకు చేయాలి? మాకు మినిస్టర్ తో రహస్యంగా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సరే సరే, అర్థమైంది. మీరే తీసుకెళ్ళివ్వండి. సార్ తో నేనే కొన్నానని చెప్పండి. సరే సరే, మేము చూసుకుంటాం. సార్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అమ్మాయిలు ఈగల్లా వచ్చి వాళ్తున్నారు. ఏం చేయాలి? తలుపు తెరిచే ఉంది, తోస్తే తెరుచుకుంటుంది. వీళ్ళలాంటి వాడికి పని చేయకూడదనే ఆ వంటవాడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళందరికీ కాపులా గాయాలని నా తలరాత. ఏం చేసేది? ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? సార్ అలా ఏం చేశాడు? ఇలా రావడానికి ఛాన్స్ లేదే.
ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. ఒరే నాన్న, ఇప్పుడు ఏం చేద్దాం? తోసుకుంటూ పోదాం. ఎంత దూరం దోచుకుని వెళ్ళాలా? వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ ఉంటుంది. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. మనం అక్కడికి వెళ్ళలేదు, ఏది చూడలేదు. అయితే లేక నువ్వు నోరు మూసుకుని బండిని తోయ్. జూలీ, కాస్త త్వరగా తోయి. ఆరుముగం, రే ఆరుముగం, ఎక్కడికి వెళ్ళిపోయారా నువ్వు? ఆల్రెడీ ఇద్దరు లీవు, వీడొక్కడే ఉన్నాడు. వీడు కూడా పారిపెట్టే ఏం చేయాలరా నేను? పెట్రోల్ ఎంతకేయాలి? 2. నువ్వు వచ్చేసావా? అంతలోపు ఎక్కడికి వెళ్ళిపోయారా నువ్వు? ఇదిగో వస్తాను వెళ్ళావు. నీ పని కూడా కలిపి నేను చూసుకుంటున్నాను. సారీ రాయప్పన, టీ తాగడానికి వెళ్ళాను. టీ తాగడానికి వెళ్ళావు లేకపోతే కుస్తీ పోటీకి వెళ్ళావు? ఎందుకింత చెమట కాడుతుంది? వేడి వేడి టీ తాగాను కదా, అందుకే. వంటోడిని పిలిచి పెట్రోల్ బంక్ లో పనిచ్చాను కదా, నన్ను అనాలరా? అక్క చూడు, రమేష్. రమేష్ ఎక్కడ? అట్టే వెళ్ళాడు. త్వరగా వెళ్ళు, అటుపక్కే వెళ్ళాడు. ఎక్కడ? వాడు కనిపించట్లేదే. చూస్తే కరాతే అంతా బాగా నేర్చుకున్నాడు అనుకుంటా. చాలా జాగ్రత్తగా ఉండండి. వెతికి కనిపెట్టండి అయ్యా. రేయ్, పద లేక, త్వరగా పద. పోని 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 పో. రమేష్, నువ్వు ఇక్కడ దిగు. ఎలా వచ్చావో అలాగే లోపలికి వచ్చేసి. ఏంటి రమేష్? లేదు, ఇంతయాక ఇక్కడ ఉంటే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? పోలీస్ దగ్గర ఇరుక్కున్నావంటే? ఇప్పటికీ లోపలికి రా. ఏం చేయాలో ఆలోచించుకుందాం. జాగ్రత్తగా ఉండు. ఎవరి కంట్లోనూ పడకు. ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయారు? మేడంకు తెలిసిందంటే నా పని అధోగతి. దిగండి, బండి తీసుకెళ్ళి నేను వదిలేస్తాను. రా రా రా. అబ్బా, నువ్వు చెప్పేది నిజమా? అవును, మేం వెళ్ళేసరికి రక్తంతో అలా పడిపోయి ఉన్నారు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మంచిదే జరిగింది. వాడు మా అమ్మని కష్టపెట్టినందుకు అయిన శిక్ష వానికి దొరికింది. వాడికి అది జరగాల్సిందే. నేను స్నానం చేసేస్తాను. ఒళ్ళు వేడిగా ఉన్నట్టు ఉంది, తనలో నిబ్బడుతుంది. నువ్వెందుకని అసలు ఇక్కడి నుంచి బయటకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళొద్దని నేను నీకు ముందు చెప్పాను కదా. లేదు, ఈ రూమ్లో ఉండటానికి నాకు చాలా భయం వేసింది. అమ్మ జ్ఞాపకం రాగానే పోయి చూడాలనిపించింది. వీలైనంత త్వరలోనే హాస్పిటల్కి వెళ్ళి అమ్మని చూడాలనిపించింది. నువ్వు చెప్పినట్టు తలుపుకి పైనుండి కీస్ తీశాను. అసలు హాస్పిటల్ దాకా ఎలా వెళ్ళానో ఇప్పుడు కూడా నాకు గుర్తులేదు. హాస్పిటల్ కుమార్ రోడ్ కదా, మరి నువ్వెందుకు ఆ రోడ్లో వచ్చావు? అది హాస్పిటల్ ముందు వైపు వెళ్తే అంతటా పోలీస్. వాళ్ళని మోసం చేసి తప్పించుకున్నాను. తర్వాత ఎక్కడ దాచుకోవాలో తెలియక కనపడిన చోట అంతా పరిగెత్తాను. ఏమైంది? పెద్ద సమస్య వచ్చింది. జూలీ,
జూలీ జూలీ ఏంటి? తలుపు తెరు. ఉండు, ఇప్పుడే సబ్బేస్తున్నాను. హే తెరవే, పోలీసులు వచ్చారు. నేను మేడం ఇన్ఫార్మ్ చేస్తాను సార్. అలాగే. ఎవరు? నేనే కమిషనర్ కర్త. సార్, మీతో పరిచయం ఉన్నందువలన మిమ్మల్ని అప్పుడప్పుడు చూడాలనిపించింది. వాచ్మెన్ సార్, స్టాప్ చేయండి. ఏమంటున్నారు? అయ్యో క్షమించండి సార్, ప్రిన్సిపల్ ఫాదర్ ఇంకా రాలేదు. ఫాదర్ వచ్చిన తర్వాత చూసుకుందాం. నేను ఈవిడ్ని చూడటం కోసమే వచ్చాను. లేడీస్ హాస్టల్లో మందు వాసన వస్తుంది. నేను వెళ్ళి ఫాదర్కి ఫోన్ చేసి వస్తాను సార్. ఎంతో ధైర్యం గల ఈ కాలేజీ చైర్పర్సన్ ఇలా భయపడుతూ చెమటలు కక్కాల్సిన అవసరం లేదే. రమేష్ గురించి తెలియదని నేను మీకు ముందే చెప్పాను కదా సార్. రమేష్ గురించి తెలుసుకుంటానికి రాలేదు, మినిస్టర్ నడేసన్ మరణం గురించి. అయ్యో దేవుడా, ఆయన చనిపోయారా? చావలేదు, చంపేశారు. ఎవరు సార్ చంపింది? నేను చూడలేదు కదా, నాకు చెప్పనూ లేదు. మీకేదైనా చెప్పారా? మాకేం తెలియదు సార్. తెలీదు? తెలీదు. దుర్గా. సార్, అమీర్. ఈయన తెలుసా? అది 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 కాదు, ఈయన మీకు తెలుసా? లేదు సార్. మీరు చెప్పిన ఇద్దరిలో ఈమె ఒకరా? అవును, ఈవిడే సార్ స్టెఫీగ్రాఫ్. హమీద్, వేలాయుధాన్ని తీసుకువెళ్ళండి. ఎస్ సార్. ఇప్పుడు సానియా మిర్జా ఎక్కడుంటారో చెప్తే చాలు. ఎక్కడని చెప్పు. స్నానం చేస్తుంది సార్. స్నానం చేస్తున్నారా లేదా చేస్తున్నట్లు నటిస్తున్నారా? ఉపయోగించిన బండి స్కూటీ. వెళ్ళారు, కొన్ని నిమిషాల్లో చేయవలసింది చేశారు, ఎగురుకుంటూ వచ్చారు. లేదు సార్, మేము అక్కడికి వెళ్ళేసరికి మినిస్టర్ రక్తంతో పడిపోయి ఉన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళారు. దుర్గా సార్, సానియా మిర్జా దగ్గర బాత్రూమ్ తలుపు తెరమనండి. ఇదిగోమ్మా, తలుపు తెరు. ఓపెన్ ద డోర్. దర్వాజా కోలు. వేరే భాషలు అక్కర్లేదు, తెలుగులోనే పిలవండి. తలుపు తెరు అన్నాను. తలుపు తెరు. లేక ఎవరది? కమిషనర్ కర్తా సార్, నువ్వు తలుపు తెరువు. అయ్యో, నేను స్నానం చేస్తున్నాను. ఎక్కువసేపు తడిస్తే జ్వరం వస్తుంది. తలుపు తీయమ్మా. సార్ చెప్పేది వినిపించలేదా? తలుపు తెరు. తలుపు తెరు అంటున్నాను. తలుపు తెరు. తలుపు వేసుకోమని చెప్పు. సార్, స్నానం చేస్తున్నా స్నానం చేయకపోయినా డిపార్ట్మెంట్ దగ్గర ఇలా చేయకూడదు. ఏ యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఏంటి నవ్వుతున్నావా? డిపార్ట్మెంట్లో నా గౌరవం ఏంటో తెలుసుకో. సారీ సార్, నేనేదో తెలియకుండా. నా లైఫ్లోనే ఇది మొదటిసారి. ఆ అమ్మాయిని ఏదో ఒకటి కట్టుకొని ముందల బయటికి రమ్మను. ఎస్ సార్. లేక ఇట్రా. ఇదిగో, త్వరగా డ్రెస్ చేసుకుని బయటికి రా. నేను బయట వెయిట్ చేస్తున్నా. సరే. మీరెందుకని ఈ సమయంలో మినిస్టర్ని చూడటానికి వెళ్ళారు? రమేష్ పోలీసుల చేతికి దొరికితే బాడీ కూడా మనకు దొరకదని స్టీఫన్ చెప్తే మేము చాలా భయపడిపోయాం. స్టీఫన్ అని అంటే రెఫల్ గ్రూప్ అవును సార్, వాడే మేము రమేష్ ని దాచుంచామని అబద్ధం చెప్పాడు. రమేష్ ని పోలీసులు పట్టుకున్నారా? అది మీకు అక్కలేని విషయం. రమేష్, రమేష్ భయపడకు, వాళ్ళు బయటికి వెళ్ళేశారు. కొద్దిగా తిరిగి చూడు. నా ప్రాణం ఇచ్చిన నిన్ను కాపాడుతాను, ఎవరికి వదిలిపెట్టను, నిజంగా. అప్పుడు టైం ఏంటో మీకు గుర్తుందా? 8:30, 9 అయిండొచ్చు సార్. అలా చెప్తే ఎలాగా? 1, 8:30 లేదా 9. ప్రతి సమాధానం జాగ్రత్తగా చెప్పాలి. నువ్వు ఒక తప్పు చెప్పావంటే అది నిన్ను హంతకరాలు చేస్తుంది. నాకు సరిగ్గా గుర్తులేదు సార్. ఈ రోజు ఇంతకు ముందే జరిగిన విషయం కొన్ని గంటల్లోనే నేను మర్చిపోయానని చెప్తే అది నేను నమ్మాలా? సార్, నువ్వు రూమ్కి వెళ్ళు. సరే నేను పిలుస్తాను. జూలీ కూర్చో. రామ్మా. స్నానం చేసేటప్పుడు తలుపు తీయమంటే ఇలాగా చేసేది, అది కూడా బ్యాచిలర్ అయిన నా ముందు. సారీ సార్, ఏం చేయక తెలియక డోర్ ఓపెన్ చేశాను. ఎందుకు భయపడాలి? అది చెప్పు. చెప్తాను సార్. భయపడక. నేను అడిగే ప్రశ్నలకి నువ్వు నిజం మాత్రమే చెప్పాలి. సరే సార్.
భయపడకు. ఇలా మార్చి మార్చి ప్రశ్నించడం మాకు అలవాటే. ఇద్దరూ చెప్పడం నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి కోసం. నువ్వు చెప్పిందంతా నిజమే కదా? అవును ఏ సార్. మార్పు లేదు కదా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రిన్సిపల్ పెద్ద ఫాదర్ని చూడ్డానికి వెళ్ళి చాలా సేపు అయింది. చాలా టైం అయింది. ఇక మీదట ఏదన్నా అడగాలంటే రేపు పొద్దున్న చూసుకుందాం సార్. అది మీరెవరు చెప్పడానికి? వీళ్ళని కస్టడీలోకి తీసుకుంటానికి నేను అయ్యో సార్, వచ్చాను. ప్రిన్సిపల్ ఫాదర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఈ నైట్ టైంలో ఈ హాస్టల్ పరువు పోతుంది. మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం సార్. ఓకే, రేపు నేను చెప్పే ప్లేస్కి వీళ్ళని తీసుకురావాలి. జర్మన్ షిప్ కుక్క పరిస్థితి తెలుసుగా? దుర్గా కమాన్. ఇప్పుడు ఈ అంబులెన్స్ ది. టాప్ యాంగిల్ ది. ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదా? ఇప్పుడు అయిపోతుంది. ఉదయం నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకురమ్మని మినిస్టర్ బంధువులు హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. జేపీ బయట పార్టీ వాళ్ళు ప్రజలు గుమ్ముకుడు ఉన్నారు. వెంటనే ఫార్మాలిటీస్ అని పూర్తి చేయండి. అదేలా సార్, డే లైట్ లో ఇన్వెస్టిగేషన్ చేయాలనే కదా చట్టం. బోడి చట్టం. చనిపోయింది సాధారణ వ్యక్తి కాదు, హోమ్ మినిస్టర్. తప్పేమైనా జరిగితే సమాధానం చెప్పాల్సింది నేను. డీజీపీ గారేమో ఇంకా ఢిల్లీ నుంచి రాలేదు. ఏమయ్యా, అంబులెన్స్ వచ్చిందా? ఎస్ సార్. అప్పుడు బాడీని తీయమను. ఓకే సార్. ఓరి దేవుడా, ఇలాంటి పరిస్థితి ఏంటి? చర్చిలో ఉన్న ఫాదర్ కూడా ఇప్పుడు ప్రశాంతత లేదు. దీనికి పై కాలేజీ నడుపుతున్నాను. నాకు కూడా కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది సార్. ఏ టెన్షన్ ని తగ్గించడానికి పొద్దున్నే 2 వేసేసావా? అయ్యో. పోలీసులు అనుమానించడానికి ఇదొక్కటి చాలు. జాగ్రత్తగా రా. వెళ్దాం రా, రా. వెళ్దాం. ఇంటికి ముందు చాలా పోలీసులు ఉన్నారు. మన వాళ్ళు అసలు నిలబడినట్లేదు. సార్, బాడీని మేము కాస్త లోపలికి వచ్చి చూడొచ్చా? నో, ఇప్పుడు లోపలికి ఎవరిని అలో చేయం. బాడీ వెంటనే పోస్ట్ మార్టానికి వెళ్తుంది. సార్, ఫోన్ వచ్చినా కూడా తీసుకురావద్దని చెప్పాను కదా. మంత్రి గారి బావమరిది లండన్ నుంచి. అలాగా, అది ముందే చెప్పవా? దినేష్ బయలుదేరారా? అయ్యో, ఈ పరిస్థితిలో బాడీని అలా ఉంచలేం కదా. పోస్ట్ మార్టం తర్వాత టౌన్ హాల్లో తీసుకెళ్ళి పెట్టేస్తారు. దాని తర్వాత జరిగే విషయాలు చూసుకుంటారు. అవునవును, అందరికీ చెప్పేశాము. అదంతా మేము చూసుకుంటాం. రాజకీయంలో చాలా శత్రువులు ఉంటారు. తర్వాత నిన్న కాలేజీలో జరిగిన ప్రాబ్లం తెలుసు కదా. ఇప్పుడైతే ఖచ్చితంగా ఏం చెప్పలేము. సరే సరే, అక్కడేదో బాంబు పేలిన వల్ల దినేష్ రావడం కుదరదంట. విఘ్నేశ్వరన్ సార్, వాడేంటి కుక్కలాగా నేల మీద పడుకుని ఏం చేస్తున్నాడు? పోలీసులు కుక్కల పని తనే తీసుకున్నాడు సార్. ఆయన పై అధికారి సార్. ఈ ఆయిల్ ఉన్న మట్టి తీయండి. ఏ కమిషనర్, ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు నువ్వు? పెట్రోలు కృష్ణాలు కలిపి తిరిగే ఒక ఆటో నిన్న ఈ ప్లేస్కి వచ్చింది. కిరోసిన్తో నడుస్తుందా, పెట్రోల్తో నడుస్తుందా అనేది కాదు ఇప్పుడు ప్రశ్న. ముందు ఆటోలో ఎవరు వచ్చారో అది కనిపెట్టండి. ఎంతో కనిపెట్టాల్సింది ఉంది సార్. సార్, నటరాజు వాళ్ళ కుక్క ఆర్మగం ఇంటికి వెళ్లారు. వాడు నిన్న రాత్రి వెళ్లి ఇప్పటి వరకు రాలేదంట సార్. నారాయణ గారికి విరోధులు ఎవరైనా ఉన్నారా? శత్రువులు అంటే ఆయనకు చాలా మంది ఉన్నారు. అనుమానాస్పదంగా ఒకరు ఉన్నారు. నటరాజన్ సార్ ప్రభుత్వం అదెవరు? నాయకుడు కేఆర్. నమస్తే సార్. ఏం మేరీ, హాస్టల్లో డిసిప్లిన్ అంతా బాగానే మెయింటైన్ చేస్తున్నారా? ప్రిన్సిపల్ ఫాదర్ బాగున్నారా? ఏమిటి ఫాదర్ ఇదంతా? మీ మనవరాలు కాబట్టి కాస్త ఫ్రీడమ్ ఎక్కువగా ఇచ్చేసాం. అదేనండి సమస్య. వీళ్ళిద్దరూ కలిసి ఇంత పని చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని నీకు చెప్పాను కదా. అంత రాత్రిలో నువ్వు నటరాజుని చూడడానికి ఎందుకని వెళ్లాల్సి వచ్చింది? అతను చనిపోయినా కూడా ఎలాంటి వాడని చెప్పకుండా ఉండలేం కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇక్కడికి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అనుమానం ఉన్న వాళ్ళని విచారించడం పోలీసుల బాధ్యత కాదా? ఒకవేళ వీళ్ళు కూడా హంతకులై ఉండొచ్చుగా, లేకపోతే ముఖ్యమైన సాక్షి అయి ఉండొచ్చుగా. ఉండకుండా అడగకుండా ఉండలేం కదా సార్. లేక చిన్న వయసులోనే అమ్మా నాన్నలు చనిపోయారు. జూలీ వాళ్ళ నాన్న ఇక్కడ లేడు, అందుకని కష్టపడాల్సి వస్తుంది. నేను వీళ్ళని కస్టడీలోకి తీసుకోవట్లేదు, కొన్ని విషయాలు అడిగి వదిలేస్తా. కమాన్, వెళ్ళండి. నటరాజ్ సార్ని మీరే కదా పాలిటిక్స్లోకి తీసుకొచ్చారు. ఆయన గురించి 2 మాటలు చెప్పండి సార్. నా వెనుకనే అతను రాజకీయాల్లోకి వచ్చాడు. అలా తీసుకున్నామంటే
రాజకీయాల్లో ఇలాంటి మంచి వ్యక్తి ఉండడం చాలా అరుదుగా ఉంటుంది. నాకు నా కుమారుడే చచ్చిపోయినట్టుగా ఉంది. నేనేమీ వినను. నేను నా కొడుకుని ఆఖరిగా ఇక్కడే చూశాను. నా కొడుకు ఎక్కడా? వాడు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. ఏంట్రా అమ్మగారు సెంటిమెంట్ ఎరగదీస్తున్నారు? ఏంటి సార్? పాపారావు గారి కొడుకువే కదా నువ్వు? కాదు, స్టీఫెన్ వాళ్ళ నాన్నగారే పాపారావు. అది నీకు తెలుసా? చూసావా, వాడికే తెలియదు. సార్. ఎవరు మీరా? నీ చేతికేంటి అదేబ్బా? బైక్ నుంచి పడిపోయాను. ప్రభువుకే మహిమ ఉండగాక. మంచి వాళ్లకే మహిమ ఉండని ఉంటే, లేకపోతే దండించబడతారు. చనిపోయింది హోమ్ మినిస్టర్, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మీరు కలిపి రమేష్ని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. సార్, మా మీద నింద వేయకండి. ఆ రోజు వాళ్ళ అమ్మగారిని అలా తప్పుగా మాట్లాడడం వల్ల హఠాత్తుగా కోప్పడి అలా చేసి ఉండొచ్చు సార్. అందుకని ఈ హత్యా నేరాన్ని వాడి మీద మోపకండి సార్. వాడది చేయలేదు సార్. నా కొడుకుని కస్టడీలో పెట్టి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. బాగుంది. హోమ్ మినిస్టర్ మీద అబద్ధపు సాక్ష్యం పెట్టిన మనిషి ఇప్పుడు పోలీసుల్ని ఎదురిస్తున్నారా? వాడు ఎక్కడున్నాడో చెప్పు. వాడిని పట్టుకుని చంపి పూడి చేసి రోడ్ ముందు డ్రామా వేయడానికి కమిషనర్ వచ్చారా? ఇలాంటి డ్రామాలన్నీ పోలీసు వాళ్ళు చాలా సార్లు చేశారు. రాజేష్ మర్డర్ కేసులో ఏం జరిగిందో రమేష్ కి కూడా అదే. నీ పరిస్థితి కూడా అలాగే అయిపోతుందిరా. నువ్వు నోరు మూసుకొని నీ పని చూసుకొని వెళ్ళు. అరే భగవంతుడా, నా కొడుకు. ఏంటిదంతా? ఇదిగో వినండి, నా కొడుక్కి మాత్రం ఏమైనా అయిందో నేను అసలు ప్రాణాలతో ఉంటాను. నందిని, ఆవేశపడి ఏది చేసేకు. ఆంటీ ఆంటీ హాస్టల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మేడం ముందు నా ఊపిరి ఆగిపోయేలా అనిపించింది తెలుసా? ఎలాగోలా తప్పించుకున్నాను దేవుడా. ఇదంతా మీ అమ్మగారి కోసమే. నిన్ను చూడకపోతే ఆవిడ చేస్తానని చెప్పినందుకే నేను ఇంత రిస్క్ తీసుకున్నాను. అమ్మ ఏదైనా తొందరపడుతుందో అని నాకు భయంగా ఉంది. నువ్వు కాస్త టెన్షన్ కాకుండా ఉండు, ఏం కాదు. ఇలా చూడు, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నన్ను ఎవరైనా గుర్తుపెడితే ప్రాబ్లం అవుతుంది. నువ్వు అమ్మని చూసుకుని త్వరగా వచ్చేసి. హలో, భయపడకు. నేను సిఏ విఘ్నేష్. ఇక్కడికి వచ్చే వాళ్ళని విచారించడం కోసం మేము ఇక్కడ పోలీసుల్ని రక్షణగా పెట్టాం. చెక్ చేయడానికి వచ్చాం. మీరెవరు? నువ్వు వాడే కదా, చెప్పు. ఎక్కడికరా వెళుతున్నా? తప్పించుకున్నాడు. ఏంటా చూస్తున్నావు? వెళ్ళి వాడిని పట్టుకో. నేనే వెళ్ళాలా? సరే, సరే. హలో, మల్లికార్జునరావేనా? మన హోమ్ మినిస్టర్ని చంపిన హంతకుడు ఉన్నారు కదా, రమేష్. వాడే. వాడిని సిఐ విఘ్నేష్ పట్టుకున్నాడు. వాడి ఫోటోనే నేను ఆఫీస్కి పంపిస్తున్నాను. నేనిచ్చానని చెప్పి ఇవ్వండి. హలో మాతృభూమి,
ఈ రోజు వదిలిపెట్టరా, నేనెవరో చూపిస్తాను. ఈ సీఏ విఘ్నేష్ అంటే ఏంటో చూపిస్తాను. మీడియాకి ఫోన్ చేసి ఫోటోలు తిట్టడానికి రమ్మని చెప్పండి. నిన్ను ఈరోజు వదిలిపెట్టరా. ఏంటే ఇది? సార్ వాడు కరాటేలో బ్లాక్ బెల్ట్ సార్. ఏంటయ్యా ఇది? పోలీసులే కొట్టావు. పోలీసులు చేసేదే రాళ్లతో కొట్టువాడిని. ఏ వేగంగా విసిరేవయ్యా. కొడుతున్నాడు. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడరా. సార్ అయ్యో నిన్ను వాడిని పట్టుకోలేదు. లేదు సార్, మీరు కళ్ళు తిరిగి కింద పడి ఉన్నప్పుడు వాడిని ఎలా పట్టుకోగలం చెప్పండి. ఇప్పుడు నువ్వే పట్టుకున్నానని అన్ని ఛానల్కి న్యూస్ ఇచ్చావు. అది అలా కాదు సార్, కర్త గారి టీములో ఉండి సిఐ విఘ్నేష్ ఒక హంతకుడిని పట్టుకున్నాడని. సార్ మిస్టేక్ అవ్వకండి, గుండెల్లో సెంటర్ పాయింట్ లో అది తగిలింది. అందుకనే సార్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాం. ఇంకా వాడిని పట్టుకోలేకపోతున్నాం. సిటీ మొత్తం అతన్ని వెతుకుతున్నాం సార్. వాడు మనం అనుకున్నట్టుగా సార్ చదువుకున్న దొంగ సార్. ఎంతవరకు చదువుకున్నాడు? లేదు సార్, వాడు తెలివిగలవాడని చెప్తున్నాను. వాడు పెద్దవాడైతే వాడికంటే ఎక్కువ నేను. అది నాకు తెలుసు సార్. ఓయ్, మినిస్టర్ ఫోన్ కు వచ్చిన అన్ని నెంబర్లు ట్రేస్ చేసావా? చేశాను సార్. 7 గంటలకు చేసింది లీటర్ కేటీఆర్, 7:15 గంటలకు చేసింది సిటీ హాస్పిటల్, 7:30కి పాపచ్చన్ గ్రూప్ కంపెనీ పాపచ్చన్, 7:40-45కి చేసింది మినిస్టర్ గారి ఇంకొక రెండో పార్టీ. అదెవరు? మినిస్టర్ గారి 2 వీక్నెస్ సార్. ఆ సమయంలో వాళ్ళు అక్కడికి రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకో చోట బిజీగా ఉన్నారు సార్. వేరే వాళ్ళతో వేరే వాళ్ళు అది సార్ నేను విత్ చెప్పాలంటే. ఎండ చాలా ఎక్కువగానే ఉంది, తీసుకొచ్చే లోపల లేట్ అయింది. ఆగరా అక్కడ. నన్నేం చేయకండి సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయితే ఎందుకురా పరిగెడుతున్నావు? భయంతోనే మంత్రుల గురించి ఎంక్వైరీ చేస్తానని అందుకే అలా పరిగెట్టాను. నిజంగా నేనేం చేయలేదు సార్. చంపడానికి వచ్చిన వాళ్ళే చూసింది నిజమే సార్. సార్ వదిలేయండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. ఒక ఎవిడెన్స్ దొరికింది సార్. మినిస్టర్ చంపిన వాడిని చూశాడట సార్. నీ పేరేంటి? ఆరుముఖం. మినిస్టర్ వంట మనిషి ఆరుముఖమేనా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను పని చేసే చోట్లో అయ్యగారికి ఒంట్లో బాలేదు, పక్క రూమ్ లో ఉన్నారు, పొరపాటుగా వచ్చేసాను. మినిస్టర్ని చంపడానికి వచ్చిన వాళ్ళని నువ్వెలా చూసావు? అది నమ్మకండి సార్, వీడు చెప్పేది చూస్తుంటే హత్యలో బాగా ఉన్నట్టుంది. లేదు సార్, మినిస్టర్ చనిపోయే 2 రోజుల ముందు మెడ పట్టుకుని అక్కడి నుంచి బయటికి గంటేశారు సార్. చెల్లి పెళ్లి కోసం కొంచెం డబ్బులు అడిగాను సార్, అంతే సార్. అంతకు మించి ఏమి అడగలేదు సార్. మినిస్టర్ చనిపోయిన రోజు అతని కార్ వెళ్లేది నేను చూశాను. అతన్ని చూసి నేను అడగాలనే వెళ్ళాను, కానీ తర్వాత అప్పుడు కొట్టు దగ్గర పోలీస్ జీప్ ఉండేది చూశాను. పోలీస్ జీపా? అవును సార్. నువ్వు చూసావా? చూశాను సార్. అబద్ధం చెప్పావంటే నీ ముఖాన్ని పచ్చడి చేస్తాను. నువ్వు చూసావా? నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, వాడు చెప్పని. సార్ వీడి చెప్పేది చూస్తుంటే పోలీసులు ఏదో చేసినట్టుంది. పోలీసు వాళ్ళు చేయరంటావా? అది సార్ కాస్త ఓర్చుకో. పోలీసులు బాగా కొట్టారా? రమేష్, నేను నీతో ఒకటి చెప్పొచ్చా? మగవాళ్ళని అస్సలు నమ్మకూడదని నేను అనుకుంటుండేదాన్ని, కానీ ఇప్పుడు నిన్ను దగ్గరగా చూసిన తర్వాత ఐ థింక్ యువర్ ఎ జెంటిల్మెన్. ఈ కేఆర్ మనవరాలికి మొదటిసారి అలాంటి ఫీల్ వచ్చింది. మనసు మారిపోతుందేమోనని ఒక భయం. అందువల్ల నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇకపై నేను ఇక్కడే ఉంచితే అస్సలు బాగుండదు. నేను చెప్పాను కదా, మా అమ్మ కోసమే, లేదంటే నేను ఎప్పుడూ ఈ ఊరు వదిలి. భయపడ్డావా? నేను ఊరికే అన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నిజం చెప్పాలంటే నేను చూడకుండా నేను అస్సలు ఉండలేను. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలని ఒక ఆశ.
ఎస్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం? వినపడేటట్టు చెప్పు. ఎవరు సిబిఐ? ఎక్కడి నుంచి వస్తున్నారు? సిబిఐ సేతురామయ్యారంతా సినిమాల్లోనే ఉంటుందయ్యా. కమిషనర్ కర్త లాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. ఈ కేసులో ఇంకొక సిబిఐ అనేది అవసరం లేదు. అండర్స్టాండ్? సార్, హోమ్ మినిస్టర్ వచ్చేసాడు సార్. ఇక్కడికి వచ్చారా? నారాయణ గారిని చంపిన వాళ్ళని కనిపెట్టాలని ఆయనతో నేను చెప్పాను. సార్ బాగున్నావా? చెప్పకుండానే సడన్ గా మరి హోమ్ వచ్చేసారు. మినిస్టర్ అంటే ఏమనుకుంటున్నావు? అలా సునామీ లాగా వస్తాను పోతూ ఉంటాను. పోలీసులు ఎప్పుడు ఒక స్మార్ట్ పిక్కల్ లాగా ఉండాల్సిందే. తేతర్జీ సార్ స్ట్రాటజీ అంటున్నారు. ఎస్ నేను కూడా అదే చెప్పడానికి వచ్చాను. సార్ లోపలికి రండి. వై నాట్? ఎవరిని నీ తక్కువ చేసి గాని డబ్బు గల్లోళ్ళు పేదలని ఎక్కడికైనా వస్తారు. నువ్వు వెళ్తావు రా. చెప్పారంటే నేనే అక్కడికి వచ్చాను. ఓకే. బై కేసు విచారణలో మీరు ఎవరి దగ్గర దెబ్బలు తిన్నారని నిన్నానే. అదేం లేదులేండి, చిన్న దెబ్బే. అవును, దాని గురించి అడుగుతున్నాను. మన ప్రజలు మన ప్రభుత్వం నన్ను బలవంత పెట్టి నన్ను మంత్రి చేసినా కూడా మీలాంటి పోలీసులు నేను మర్చిపోగలనా? నేను నిన్ను స్వయంగా చూసి విచారిద్దామని వచ్చాను. మా ప్రభుత్వంలో ముఖ్యమైన పోస్టింగ్లో ఉన్న మా నటరాజ్ సార్ కేసు గురించి మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారని పొద్దునే డీజీపీ చెప్పారు. తెలిసిన వెంటనే హాస్పిటల్కి బయలుదేరారు. అప్పుడు నేనే చెప్పాను డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నారని. ఆ హ్యాపీ న్యూస్ విన్న వెంటనే చాలా సంతోషం అయింది సార్. మీకు చెప్పొద్దు, మినిస్టర్ని డైరెక్ట్గా వెళ్ళి కలుద్దామన్నారు. కిరోసిన్ కలిపి పెట్రోల్తో నడిపిన ఆటో అని మీరు చెప్పినప్పుడు నేను మిమ్మల్ని అనుమానించాను. కానీ ఇప్పుడు ఐఎమ్ అండర్స్టాండింగ్ యు ఆర్ వెరీ వైలెంట్, ఇంటెలిజెంట్ అంటున్నారు. ఎస్ నేను కూడా అదే చెప్పడానికి వచ్చాను. మరి ఆటోని కనిపెట్టారా? పట్టుకున్నాం సార్. పొద్దున్నే ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాం. వాడిని విచారించారు? అవును సార్, ఆటోలో వస్తున్నప్పుడే కనిపెట్టాం. ఎవరది? మీరనుకునే వాళ్ళే. త్వరలోనే హంతకుడిని అరెస్ట్ చేయండి. నేను మంత్రి చైర్లో కూర్చున్న వెంటనే ఈ కేసును ముగించానంటే అది నా సర్టిఫికేషన్. నేను ఇవ్వాల్సిన ప్రమోషన్ ని నీకు ఇప్పిస్తాను. సార్ కత్తా సార్ ఇన్వెస్టిగేషన్ లో నేను ఉన్నారు సార్. నీకు ఖచ్చితంగా ప్రమోషన్ ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఉట్టి సిఐగా ఉంటే సరిపోతుందా? నువ్వు ఒక ఏఐసి అవ్వకూడదా? వాంతి తీరా, బండి తీరా. నువ్వే ఏసే అయితే నాకు కూడా బాగుంటుంది. ఏమంటావు? సార్, నన్ను నమ్మండి సార్, నేను చెప్పిందంతా నిజమే. ఓకే సరే నందిని, మీరు మినిస్టర్ దగ్గరికి వెళ్ళలేదు, మినిస్టర్ని కలవలేదు, ఆయన మర్డర్ కేసులో మీకేం సంబంధం లేదు, అంతేగా? అవును సార్. విఘ్నేష్ సార్, భార్గవ్ వాడిని ఈడ తీసురా. ఇతను మీకు తెలుసా? నీకు ఈవిడ తెలుసా? తెలుసు తెలుసు సార్. ఎలా తెలుసు? నేను టీవీ న్యూస్లన్నీ చూస్తాను సార్. నటరాజ్ తరపున కేసు ఇచ్చింది వీళ్లే కదా సార్. ఆ రోజు ఆటోలో వచ్చి దిగింది ఈవిడేనని తెలుసా? అవును సార్, నా కళ్ళారా చూశాను సార్. కన్ఫామ్గా ఈవిడే. సరే నువ్వు వెళ్ళు. సరే సార్. ఇప్పుడు మీరేం చెప్తారండి? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే ఈ దుర్గాతో కొట్టేస్తాను. తన బరువు 98 కిలోస్ తెలుసా? ఆ వెయిట్ వదలవయ్యా. ఆవిడేదో భయంలో అబద్ధం ఆడేసింది. ప్రతిసారి నిజాలు చెప్తారా? ఏమి నందిని గారు? మినిస్టర్ మీద మీరిచ్చిన అబద్ధపు కేసు, కాలేజీలో మినిస్టర్ ప్రసంగం, కొడుకు చేతికి దొరికితే చంపేస్తాడనే భయం, ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా హంతకులు కావచ్చు. దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. ఏమంటారు నందిని? లేదండి, నేను ఎవరిని అరెస్ట్ చేయలేదు. మరి ఎందుకోసం గెస్ట్ హౌస్కి వెళ్ళారు? హత్య జరిగిన రోజున 7:30కి సిటీ హాస్పిటల్ నుంచి మీరు మినిస్టర్ ఫోన్కి కాల్ చేస్తున్నారు. వద్దు నందిని, అబద్ధం చెప్పి మభ్య పెడదామని మీరు ఆలోచించకండి. ఎందుకోసం మీరు మినిస్టర్ కాల్ చేశారు? వేరే దారి లేక. నేను ఒక మార్గం చెప్తాను. చెప్తే నా గౌరవం పోతుందని తెలుసు, కానీ ఈ పరిస్థితిలో నేను ఎంత ఆలోచించినా నాకు ఏ మార్గం తెలియలేదు. నేను విన్న సమాచారం బట్టి చూస్తే రమేష్ ఇప్పుడు పోలీసు చేతుల్లో ఇరుక్కున్నది ఖాయం. రమేష్ని వాడు ఏదైనా చేసే ముందు మనం ఏదైనా చేయాలమ్మా. మీరేమి ఆలోచించకుండా నటరాజ్ మంత్రికి కాల్ చేయండి. ఏమీ ఆలోచించకండి, ఏదో ఒకటి చేసి రమేష్ని కాపాడాలి మనం. అది ఆయన అనుకుంటేనే అవుతుంది. మీరు కాల్ చేయండి. నేను కాల్ చేశాను. నా కొడుకు వాళ్ళ కస్టడీలో ఉన్నాడని గెస్ట్ హౌస్కి వెళ్ళి క్షమాపణ కోరితే
చంపకుండా వదిలేస్తా అన్నారు. అది వినేసి మీరు అక్కడికి వెళ్ళారా? మ్, ఇంతకుముందు మీరు అక్కడికి వెళ్ళారా? లేదు, ఆ చోటు నాకు తెలుసు. గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు ముందున్న గేటు మూసింది అంతేగా? మ్, ఆ ఆటో డ్రైవరే మీకు వెనక గేటు చూపించాడు. అవును. మీరు లోపలికి వెళ్ళిన వెంటనే మీరు చేసిన ట్రాప్లో ఆయన పడిపోయారని అనుకున్నారు. బాగా తాగి ఉన్న మినిస్టర్ మిమ్మల్ని పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే మీరు ఆయన్ని తోసేసి మీ హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడూ మీరు ఉంచుకునే కత్తిని తీసి వెనక నుంచి పొడిచారు. నో, లేదు, నేను చంపలేదు. అప్పుడు ఎవరు చంపారు? నాకు తెలీదు సార్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మినిస్టర్ ప్రాణాలకి పోరాడుతూ ఉన్నారు. ఇది నేను నమ్మాలి, అంతే కదా? దేవుడి పైన ప్రమాణ వేసి చెప్తా, ఇదంతా నిజం. గెస్ట్ హౌస్కి వెళ్ళిందే లేదని చెప్పిన నందిని ఎవరో పొడిచినందువలన బాధపడుతున్నాడని చెప్తున్నావు. నా దగ్గర ఉన్న నెక్స్ట్ ప్రూఫ్ నేను చెప్పానంటే మీరు నిజం చెప్పాల్సి ఉంటుంది. ఈ హత్యలో మీకు సంబంధం ఉందని. ఇప్పటికి మీరు వెళ్ళొచ్చు. తను చదువుకున్న దొంగ సార్. మీరు పర్మిషన్ ఇచ్చారంటే చంపింది తనేనని, హత్య చేయడానికి ఉపయోగించిన వస్తువు ఎక్కడ దాచిపెట్టింది అని చిలకలాగా చెప్పిస్తాను సార్. తనని అరెస్ట్ చేయాలి సార్. ఒక్క మనిషిని మట్టికి అరెస్ట్ చేశావంటే ఈ కేసు రూటే మారిపోతుంది. అలా అంటే? అయ్యో సార్, నేను వాడిని పట్టుకుని మీడియా ముందు నిలబెట్టి వాడిని అరెస్ట్ చేద్దామని అనుకున్నాను. చేతిలో ఉన్న హంతకుండా వదిలేసి ఎక్కడో ఉన్న సాక్షిని పట్టుకోవాలని అనుకుంటున్నారు మన ఎస్పీ గారు. అదేలా? అమ్మాయిలంటేనే సెంటిమెంట్. మీకు 100 ఏళ్ళు సార్. అంత అక్కర్లేదు మిస్టర్ లెక్స్ బోల్ట్. 100 సంవత్సరాలు గాడిదిగా బతకడం కంటే 6 సంవత్సరాలు సింహంగా బతకాలండి. అది కాదు, మీరు ఎప్పుడు వస్తారని ఇప్పుడే ఐజీ అడిగారు. అది నేను లోపలికి వెళ్ళి తెలుసుకుంటానండి. ఏమైనా గొడవలు చేస్తే హోమ్ మినిస్టర్కి సంబంధించిన వాళ్ళని వెనకాడద్దు, చావగొట్టండి. అలాగని పబ్లిక్ ప్రాపర్టీ నాశనం చేస్తే చూసి ఊరుకోవాలా? నువ్వు నీ డ్యూటీ చెయ్యి. నువ్వు తప్పించుకున్నావు. నటరాజ్ మర్డర్ కేసు నుంచి నిన్ను తీసేసి వేరే వాళ్ళకి ఛార్జ్ ఇవ్వమని ఆర్డర్. సార్, నీ విచారణ నచ్చలేదని నిందితుల్ని స్వేచ్ఛగా వదిలేశారని, ఎంక్వైరీని రాంగ్ రూట్లోకి మార్చి నిజమైన నిందితుల్ని తప్పించారని కంప్లైంట్. ఎవరిచ్చిన కంప్లైంట్ సార్? ఎవరో డీజీపీ గారికి ఇచ్చారు కంప్లైంట్. ఈ తీర్మానం కరెక్ట్ కాదు సార్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ ద రైట్ ట్రాక్. ఇంకా దీని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇంతవరకు ఉన్న రిపోర్ట్స్ ని మిస్టర్ అలెక్ పాంజాకి ఇవ్వమని ఉత్తర్వు. తీసుకోండి. అలెక్స్ పోడనా? సార్, నేను చెప్పాను కదా సార్, ఇదే సార్ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం. ఇక్కడ కష్టపడేవాడికి వాల్యూ ఉండదు సార్. మీ పరిస్థితి ఎలా ఉంటే నా గతి ఏంటి సార్? మాట్లాడకుండా రిజైన్ చేసి పడవల బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. పడవల బిజినెస్ అంత లాభమైంది కాదయ్యా. సార్, అది కాదు సార్. మీ కింద పని చేసే వాళ్ళకే ఈ కేసును అప్పగిస్తామని చెప్తే మన పనేంటో తెలుసుకొని మనం ఇంత తొందరగా డిస్ప్యూట్ కాకూడదయ్యా. డిపార్ట్మెంట్ అర్థం చేసుకోవాలని ఈ కేసుని నేనేం చేతిలో తీసుకోను. ఏం జరిగినా ఈ కేసులోంచి నేను వెళ్ళిపోను. అఫీషియల్గా కాకపోయినా ఇన్వెస్టిగేషన్ ఆపను. మీ సహాయం నాకు అవసరం సార్. ఇన్ని రోజులుగా నువ్వు ఎవరి కంట పడకుండా ఇక్కడే ఉన్నావంటే ఆశ్చర్యంగా ఉంది. ఏదో ఒక లక్లో తప్పించుకున్నాం. అది ఇంకా టెస్ట్ చేసే ధైర్యం నాకు లేదు. దానికి ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇక్కడి నుంచి దూరంగా మా తాతయ్య గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. మనం అక్కడికి వెళ్ళామంటే ఇక ఎవ్వరూ మనల్ని కనిపెట్టలేరు. ఎలాగోలా అబద్ధం చెప్పి రేపు తాతయ్య దగ్గర ఆ తాళాలు తీసుకోవాలి. అయితే జూలీ తను ఇక్కడే ఉండని, అప్పుడే పోలీసులకు అనుమానం రాదు. అమ్మని పిలవకుండా అదంతా తర్వాత చూసుకుందాం. ఇక్కడ చెప్పేది కేఆర్ మనవరాలు. దీన్ని నేను ఎవ్వరికివ్వకుండా జాగ్రత్తగా దాచుంచాను. దీన్ని నీకిస్తున్నాను.
ఎందుకోసం మళ్ళీ మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఇది లేడీస్ హాస్టల్. ఇలా చూడండి, మినిస్టర్ని హత్య చేసిన వాడు లేఖ రూమ్ లోనే ఉన్నాడని మాకు ఫోన్ ఇక్కడి వచ్చింది. నుంచా? ఏయ్, తప్పుకోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? అరే భగవంతుడా! కమాన్ సెర్చ్. మంచం కింద చూడండి, అక్కడ చూడండి. దర్వాజా కోలో. చా, పదండి. ఏంటి ఖాదర్ ఈ సమయంలో? ఎప్పుడు? ఓరి దేవుడా, కాపాడేశారు కదా, మంచిదే. ఏం జరిగినా సరే నువ్వు అక్కడే ఉండు. ఓకే. ఏమైంది? ఏం ప్రాబ్లము? ఆ రమేష్ వాళ్ళ అమ్మగారు నందిని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందంట. ఓరి దేవుడా! తర్వాత? సమయానికి ఖాదర్ చూడడం వల్ల ఆవిడ తప్పించుకుందంట. కొడుకు దొరకకపోతే సూసైడ్ చేసుకుంటానని తను చెప్పింది. దేవుడా, ఆవిడ ఆత్మకు కూడా నేనే హామీ ఇవ్వాలా? ఇంత రాత్రిపూట ఎవరబ్బా? ఏమిటి? ఏమైంది? ఓరి దేవుడా, నేను చూసేదంతా నిజమేనా? ఎవరైనా చూడకముందే లోపలికి రండి, త్వరగా రండి. ఓరి దేవుడా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? వీడెలా మీకు దొరికాడు? రమేష్ మా రూమ్లోనే ఇన్ని రోజులుగా ఉన్నాడు. ఏ రోజు నుండి? మినిస్టర్ని మన కాలేజీలో కొట్టినప్పటి నుంచి. మేరీ పైస్కి దీని గురించి తెలుసా? మేరీ మేడంకి తెలీదు. మిగతా పిల్లలకి? మా ఫ్రెండ్స్ ఒకరిద్దరికి మాత్రమే తెలుసు. పోలీసులకు భయపడి మిగతా వాళ్ళందరూ ఎవ్వరు మా రూమ్ సైడే రావట్లేదు. మీరు చాలా గొప్పవాళ్ళే, ఒప్పుకుంటున్నాను. నేను మా అమ్మని చూడాలి. నువ్వు అక్కడికి వెళ్ళడం రిస్క్. తెల్లవారగానే నేను అక్కడికి వెళ్ళి చెప్తాను. మీ అమ్మగారు ఇక్కడికి వస్తారులే. మీ అమ్మగారిని చూసిన తర్వాత కోర్టులో సరెండర్ అవ్వడమే మంచిది. హలో. ఏంటి అలాగా? మై గాడ్. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇప్పుడు హాస్టల్కి పోలీసులు వెళ్ళారు. ఏమిటి చూడి, ఏమైంది? ఏం లేదు ఫాదర్, నేను తన్ని తీసుకుని తాతయ్య ఇంటికి వెళ్ళిపోతాను. మహిమలంతా ప్రభుకే చరణి ఫాదర్. సర్లేరా వెళ్ళు, నేనే టెన్షన్గా ఉంటుంటే. రమేష్ ఇక్కడే ఉన్నాడని చెప్పగానే నందిని ఒకే ఏడుపు. అప్పుడు తన్ని కార్లో తీసుకుని రావచ్చు కదా ఇక్కడికి. అలా చేయకూడదు. పోలీసులు కళ్ళన్నీ మన మీద ఉన్నాయి. ఆ రోజు నందిని నన్ను చూడడానికి కాలేజీకి వచ్చినప్పుడు వెనకాలే ఆ కమిషనర్ వచ్చేశారు. రమేష్ ఎక్కడా? వాడు భోంచేశాడా? ఎన్నిసార్లు చెప్పినా తినట్లేదు. వాళ్ళ అమ్మ వస్తుందని ఎదురు చూస్తున్నాడు. రే రమేష్, రమేష్ నువ్వు ఇక్కడే ఉన్నావా? ఎందుకు భోంచేయటం లేదు? అమ్మ వచ్చిన తర్వాత తింటాను. అదా సంగతి. అయితే నందిని వచ్చాక అందరూ కలిసి చేద్దాం. వచ్చేసరిగా వెళ్ళు. దేవుడా, అయితే నువ్వు ఇక్కడే ఉన్నావా? కిల్లర్ వెధవా. మీరేం మాట్లాడకండి. హంతకుడిని ఎక్కడో దాచిపెట్టి వాడు లేడీని మాతో అబద్ధం చెప్పాడు. మాకు దీనికి సంబంధం లేదు సార్. ఈ అబ్బాయి నిన్న రాత్రి ఎక్కడికి వచ్చాడు. రాత్రులు రావడానికి వీడు ఏమన్నా ఎలక? తను చెప్పేది నిజమే సార్. అనవసరంగా అబద్ధాలు ఆడకండి. మీరు చెప్పేవన్నీ వినడానికి నేనేమి పాత కాంతారావుని కాదు. డిఎస్పీ అలెక్స్ దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు సార్. వాళ్ళ అమ్మగారిని వాడిని చూపించి కోర్టుకు తీసుకొద్దామని నేను అనుకున్నాను. తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చూపెడతాడు. వాడిని లాక్ వెళ్ళి జీప్ లో పడండి. ఇదిగో ఇతను కూడా కలిపి పోరా లోపలికి. నేను చర్చిలో ఉన్న ఒక చెప్పేది వినండి సార్. ఆయన ఏం తప్పు చేయలేదు. ప్లీజ్ సార్, చెప్పేది వినండి సార్. స్టేషన్లో మాట్లాడుకుందాం. చెప్పేది వినండి సార్. ఆయన తీసుకెళ్ళకండి సార్. హలో. అయ్యో దేవుడా, ఎప్పుడు? లేదు, తాతయ్య ఇక్కడ లేరు. ఎవరు? లూసీ బామ్మ. రమేష్ ని ప్రిన్సిపల్ ఫాదర్ ని పోలీసులు అరెస్ట్ చేశారట. ఇవన్నింటికి నేనే కారణం. అన్ని నా వల్లే.
సార్ నన్ను లాకప్ లో వేసి ఏం చేస్తున్నారు సార్? ఏంటో ఏదో మాట్లాడదాం, వెళ్ళండి. వాడిని కొట్టకండి సార్. సార్ సార్ వాడిని ఏం చేయకండి సార్. సార్ మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి సార్ ఇదంతా? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నీ శవం కూడా బయటకు వెళ్ళదు. చెప్పరా రాస్కల్. ఏంటి సార్ చేస్తున్నారు? చెయ్యని నేరానికి కొట్టి చంపేస్తారా ఏంటి సార్? చెయ్యి వదలరా. నువ్వు వేరే సభ మనిషి కదూ? సభ మనుషులు చర్చిలో. సార్ వీళ్ళని జామీన్లో తీయడానికి ఫాదర్ వచ్చారు. నువ్వు వెళ్ళు. వద్దు, నాకు మాత్రం జామీన్ వద్దు. ఇతని మీద ఉన్న కేసులకి జామీన్ దొరకదయ్యా. మీరు వెళ్ళండి ఫాదర్, నేను మా అమ్మని ఒక్కసారన్నా చూడకుండా ఇక్కడి నుంచి రాను. రే రమేష్, నోరు ముసుకుని వెళ్ళవయ్యా. నేను చేసేకండి సార్. నువ్వు మీ అమ్మని చూడాలా? మీ అమ్మ నా కస్టడీలోనే ఉంది, ఇప్పుడు వస్తుంది, నువ్వు చూదు గాని. కానీ దానికి ముందు హత్య చేసిన కత్తిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పాలి, అప్పుడే మీ అమ్మని చూడగలవు. చెప్పరు రాస్కల్. నువ్వు ఒక్కడివే హత్య చేసావా, లేక మీ అమ్మ కూడా వచ్చిందా? నీ చేత మీ అమ్మ చేత నిజం చెప్పించకుండా వదిలిపెట్టాను. చెప్పు 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 చెప్పరా చెప్పు. బాబు అమ్మా, అయ్యో బాబు, బాబు నా కొడుకు నేను చెయ్యొద్దు సార్, వాడిని వదిలేండి సార్. నిజం చెప్పు, తల్లి కొడుకులు కలిసి మినిస్టర్ నటీసన్ని ఎలా చంపారు? సార్ నేను ఎవరిని చంపలేదు సార్, నా కొడుకు కూడా పని చేయలేదు సార్. అమ్మ మీద చేయలేపొద్దు. కొడితే ఏం చేస్తావా? రమేష్ సార్ సార్ నా కొడుకు నేను చేయకండి సార్. సార్ వదిలేండి సార్. సార్ నా కొడుకు నేను చెయ్యొద్దు సార్. సార్ ప్లీజ్ సార్, నా కొడుకుని వదిలేండి సార్. చెప్తున్నాను కదా, ముందు కళ్ళకు లాకప్లో పడేలా ఎదవని. సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్, నా కొడుకుని వదిలేండి సార్. సార్ మినిస్టర్ని చంపింది నేనే. అవును నేనే చంపాను. కాదర్ చెప్పింది విని నేను మినిస్టర్కి ఫోన్ చేసినప్పుడు నా కొడుకు గెస్ట్ హౌస్లో ఉన్నాడు అనుకుని నేను వెళ్ళాను. కానీ నేనే సార్, నేనే చంపాను. కాదు, అమ్మ నన్ను కాపాడటం కోసం అబద్ధం చెప్తున్నారు. రమేష్ అవును, ఆయన్ని చంపింది నేనే. ఈ చేయితోనే ఆయన్ని చంపాను. లేదు సార్, నేనే చంపాను. ఓ, తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా? చెప్పరా, నువ్వెందుకు మినిస్టర్ని చంపావు? ఆ రోజు రాత్రి అమ్మని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు గెస్ట్ హౌస్లో ఉన్నారని తెలుసుకున్నాను. అమ్మ అక్కడికి వెళ్ళిందని కాదరని చెప్పాడు. అదొక కుట్ర అని అర్థం చేసుకొని నేను కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళాను. వెతుక్కుంటూ వెళ్ళిన దేవుడు ఎదురుగా వచ్చినట్లుందిరా. ఇదేరా నా అదృష్టం. నాకు కావాల్సినవన్నీ అవే వచ్చి పడిపోతాయిరా. మా అమ్మ ఎక్కడా? బాధపడక, తను ఇంకా నా దగ్గరే ఉంటుందిరా. దాన్ని నువ్వు చూడాలా? అలా చిలకలాగా మాట్లాడు. ఇప్పుడు అర్థమైందా? నేను ఆ పోలీసు లాంటి వాడిని కాదు, నేను అలెక్స్ పాండ్ని. ఇదిగో, ఇది కూడా తాకు. చాలు, నాకు చాలు. అలాగంటే కుదరదు, ఇంకా చాలా దెబ్బలు తినాలి కదా.
ఈ దెబ్బలు తట్టుకోవాలంటే ఈ బాడీకి ఇప్పుడు ఇది అవసరం. ఆ హత్య కేసు నాకే రికమెండ్ చేయమని చెప్పి నన్ను పిలిపించి నిన్ను విచారించాలంటే నువ్వు నాతో వస్తావా? ఛార్జీలో ఉన్నప్పుడు స్టేషన్కి నిన్ను ఇలా తీసుకొచ్చి ఇంత సౌకర్యంగా నేను కొట్టగలనా? ఇప్పుడు ఇది చాలా బాగుందిగా. ఇప్పుడు నువ్వు అరిస్తే కిలోమీటర్ దూరం కూడా వినపడదు. మైకి పెట్టుకుని అరిసినా గానీ ఎవరికీ వినపడదు. ఇది తాగు. తాగమన్నాను కదా. జరిగిందంతా చెప్పు. నాకేమీ తెలియదు సార్. అమ్మా! 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 ఆగ్రా అక్కడ. వీళ్ళందరూ ఎవరు సార్? మన విచారణ కరెక్ట్ అయిన ట్రాక్ లో వెళుతుందని చెప్పాను కదా, దానికి ప్రూఫే వీళ్ళు. మన విచారణ అని చెప్పకండి. పక్కనే ఉండటం తప్ప నాకే ఆలోచన రావటం లేదు. చెప్పొద్దు, చూస్తేనే తెలుసు. మినిస్టర్ నారాయణ గారి తమ్ముడు దినేష్ కూడా లండన్ లో పనిచేస్తున్నాడు. అవును, ఈ కేసుకు ఉపయోగపడేటట్టు నాకు ప్రూఫ్ దొరికింది, అది తీసుకునే వచ్చాను. సరైన సమయంలోనే నేను దినేష్ నుంచి చూశాను సార్. ఏంటి సార్, ఈ ఇన్వెస్టిగేషన్లో మీ అవసరం కూడా ఉంది సార్. కమాన్. దాసప్ప, ఆశల్ని నెరవేర్చుకోలేని నా ఆత్మ ఇలాగ తిరుగుతుంది. ఇలా తిరుగుతున్న నా ఆత్మని శాంతి చెయ్యాలంటే నాకు నీ రక్తం కావాలి. అయ్యో నటేష్ గారు, నన్నేమి చెయ్యకండి. అదేమి న్యాయం దాసప్ప? నేను చేసిన వాటికంతా నాతో ఉన్నవాడివేగా. సొంత తమ్ముళ్లాగా నేను చూసుకున్నాను కదా. అటువంటి నా దగ్గర వద్దు. ఇక మీద నువ్వు ప్రాణాలతో ఉండొద్దు. మనిద్దరం కలిసే వెళదాం. నన్నేం చేయకండి. అయ్యో నటేష్ గారు, నన్నేం చేయకండి. నన్ను క్షమించండి సార్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్. మన ఎంపీ గారు నారాయణన్ ఒక కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐటి కాలేజ్ స్టూడెంట్ రమేష్ ఆ తప్పుని ఒప్పుకున్నాడు. నేరస్తుని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి మన హైకోర్టులోని తన్ని హాజరు చేస్తున్నారు. ఎస్ఎంబి కాలేజ్ స్టూడెంట్స్, ఎస్ఎంపీ లీడర్,
ఆ లీడర్ పోలీస్ స్టేషన్ ముందు గుంపు చేర్చారు. మా నాయకుడిని చంపిన దానికి న్యాయం జరగాలి. జరగాలి వాళ్ళు ఎలా నిల్చున్నారు చూసావా? మొత్తం అయిపోయింది. ప్రియమైనోళ్ళారా, అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ డిసిప్లిన్ ఫాలో చేయండి. చూసారా చెప్పిన వెంటనే విన్నారు చూసారా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నేరస్తుని వాళ్ళకి అప్పగించమని పోరాటం చేస్తున్నారు. మీ పార్టీ అతనే కదా అని కొట్టకుండా వదిలేశాను సార్. అది మంచి విషయం. ఇక్కడున్న సమస్యను నేను క్లియర్ చేస్తాను. నా నోరు చూసి నిలబడకుండా కొలాయిని తీసుకురాయా. ఎప్పుడు పార్టీ వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతాం అని తెలియదు కదా, అందుకని ఫుల్ సెటప్తో ఉంటా. ప్రియమైన నా మిత్రులారా, నేను హోమ్ మినిస్టర్గా పదవి స్వీకారం చేసి ఆ చైర్లో కూర్చునే ముందు మన ప్రియమైన మర్యాదించదగిన నటరాజ్ సార్ని చంపిన ఆ హంతకుడిని కనిపెట్టిన దాంట్లో నాకు చాలా గర్వంగా ఉంది. జనం మనసులోంచి చావలేదు. నాయకుడిని చంపిన హంతకుడిని మాకు అప్పగించండి. సమస్యను సృష్టించొద్దు. మన ప్రభుత్వంతో మాట్లాడదాం. హంతకుడిని కోర్టులోనే అప్పగించాలి, అది మన బాధ్యత. అందువల్ల నేను వెళ్ళి హంతకుడిని చూసొస్తాను. అంతవరకు అందరూ శాంతంగా ఉండండి. జరుగుతుంది. ఎంత కోపం ఉన్నా కూడా ఒకరిని హత్య చేయడం చాలా తప్పు. నీకెలా మనసు వచ్చింది చేయడానికి? కోర్టుకు వెళ్ళే టైం అయింది సార్. తీసుకెళ్ళు. వాళ్ళేం సమస్యను సృష్టించడం నేను చెప్పేశాను కదా మైక్లో. సంఖ్యలు వెయ్యి. డీజీపీ వచ్చిన తర్వాత కోర్టుకు తీసుకెళ్తే చాలని ఆర్డర్. మీరేం మాట్లాడుతున్నారు? ఇక్కడ సమస్య ఏమిటో మీకు అర్థం కావడం లేదు. తల్లి కొడుకులు దొరికారంటే పార్టీ వాళ్ళు చంపి పారేస్తారు. సారే కష్టపడి వాళ్ళని ఆపారు. తీర్పు వచ్చిన తర్వాతే కదా ముద్దా ఆయన డిసైడ్ చేసేది. అవును, ఈ కేసులో మీకేమిటి సంబంధం? నువ్వెందుకు భయపడుతున్నావు? డీజీపీ రాని వదిలే. దానికి అవసరమే ఉంది. కేసు నేను కనిపెట్టాను, నేరస్తుడు ఒప్పుకున్నాడు. ఈ హత్య చేసింది రమేష్ కాదు. వాళ్ళ అమ్మ కోసం తను అలా చెప్పుండొచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే నాకు సందేహం వచ్చింది. సడన్గా ఏర్పడిన ఒక ఇంజురీ లాగా ఆయన శరీరం మీద లేదు. బాగా అలవాటు ఉన్నవాడు హత్య చేసినట్లుగా మార్కులు గట్టిగా ఉన్నాయి. ప్రొఫెషనల్ టచ్. కొంచెం లేట్ అయింది. ఎనీవే ప్రాబ్లం సాల్వ్ అయింది. థ్యాంక్ యూ. దినేషా ఎప్పుడొచ్చారు? పొద్దున్నే. కొందరు దుష్టుల వల్ల కేసు చేయి మారినా కూడా కమిషనర్ కత్తా దగ్గర కేసు విచారణ జరుగుతుంది. మినిస్టర్ కుక్ ఆరుముఖం సాక్షితోనే గెస్ట్ హౌస్ ముందులో ఉన్న కోర్టు దగ్గర నేను ఒక ముఖ్యమైన విచారణ చేశాను. ఆరుముఖం విచారణలో పోలీస్ జీప్ అని చెప్పింది ఒక బ్లూ కలర్ కాలేజ్ వ్యాన్. కానీ నాకు దాంట్లోంచి ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది. బ్లడ్ సైన్ ఉండే ఒక లెటర్. అది సాధారణమైన లెటర్ కాదు, ఒక సాక్ష్యాన్ని బయటపెట్టే ఏ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. హత్య చేసిన వాడు ఇప్పుడు మా కస్టడీలో. 2 ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీ. ఏ పార్టీ గెలిచినా ఇందులో ఒక్కరే మంత్రిగా ఉంటారు. 20 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. కాలేజీలో మినిస్టర్కి రమేష్కి గొడవ వచ్చిన రోజున, గొడవ అయిపోయిన తర్వాత మంత్రి గారింట్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. రే బంగారు బాబు, నువ్వింత వెదవగా ఉంటావని అనుకోలేదురా. ఏదైనా జరిగే పని ఉంటే చెప్పరా. అయ్యా, మీ నోట్తో అలా అనొద్దు. నేను హోమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేస్తానని నా పెళ్ళాం పిల్లలు అందరూ అక్కడి నుంచి బయలుదేరిపోయారు. వస్తున్నారు. నన్ను అడిగారా వాళ్ళని ఇక్కడికి రమ్మన్నావు నువ్వు? మీరే కదా చెప్పారు కేసు ముగించిన తర్వాత నువ్వు అడిగింది ఇస్తానని. మన ప్రభుత్వానికి మంత్రి నన్ను చేస్తా అన్నారు కదా. నేను అలా చెప్తే అది నువ్వు ఎలా నమ్మావురా? రే రాజప్ప, నా 3 వీక్నెస్లు ఏంటో చెప్పరా. అది నీకు తెలుసుగా.
పవర్ లేకపోతే డబ్బులు ఉండవురా, డబ్బులు లేకపోతే కన్నిపులు లేదు. మినిస్టర్ మాట్లాడుతున్నా. ఇప్పుడైనా కాల్ చేయాలనిపించిందిగా. నువ్వు భయపడక నందిని. రమేష్ని పోలీసులు చంపలేదు. వాడు నా కస్టడీలో, నా పర్సనల్ గెస్ట్ హౌస్లో ఉన్నాడు. నేను వాడిని ఏమన్నా చెయ్యాలంటే వాడు ఇప్పుడు ఈ లోకంలోనే ఉండడు. కానీ నాకు ఒక ఆశ ఉంది. నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలి. ఈ కేసుకి సంబంధం లేని విషయం మాట్లాడి ఎందుకు సార్ టైం వేస్ట్ చేస్తారు? సంబంధం ఉంది రాజశేఖరన్. ఓరి భగవంతుడా, దాసప్పనా, ఇది అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఇలా చూడండి సార్, నన్ను క్షమించండి. దాసప్ప, ఈ పని అసలు ఎలా చేయగలిగావు నువ్వు? ఈయన కాదు సార్, చంపినవాడు వేరే. మరి ఎవరు? ఒక రహస్యమైన ట్రిప్ అని చెప్పి రాసప్పను పెట్టి పాపప్పను కాలేజ్ తీసుకొచ్చి చంపినవాడు వెనకాల దారిలోంచి లోపలికి వచ్చాడు. నువ్వా? ఈ టైంలో నువ్వెందుకా ఇక్కడికి వచ్చావు? అది ఇప్పుడు వస్తుంది ఇక్కడికి. నువ్వు వెళ్ళు. అవును, నువ్వెందుకు వెనకదారి నుంచి వచ్చావు? ముందు పక్క లాకేసి ఉంది. ఛ, ఒకవేళ అది వచ్చి వెళ్ళిపోయిందంటావా? ఈ వేలాయుధంగాడు ఎక్కడికి వెళ్ళాడు? ఒక విషయాన్ని చెప్పేసి నీ వెంటనే బయలుదేరిపోతాను. ఏదైనా కూడా నన్ను మంత్రి చేయడని అర్థమైపోయింది. అప్పుడు నీకు బుర్రంద్రోయ్. మరి కైలాస్ పీనాస్ కంపెనీ చంద్ర కేసు ముగించిన దానికి నాకు రావాల్సిన 10 కోట్ల రూపాయలు, తర్వాత నా బ్యాంక్లో స్విస్ బ్యాంక్లో పెట్టిన ఆ అకౌంట్ బుక్ డాక్యుమెంట్స్ అన్ని నాకు ఇచ్చేయండి ఇప్పుడే. బుక్కు పేపర్లు ఇవ్వటానికి ఇది సీసీ కాదు బంగారప్ప, స్విస్ బ్యాంకు. అదే చెబుతున్నాను. అందులో నువ్వు ఉత్తి నామినీ మాత్రమేరా. నేను సస్తేనే రాది నీకు దొరుకుతుంది. నిన్నెందుకోసం నామినీ చేశానో తెలుసా? నువ్వు సచ్చినాకే నేను సస్తాను, అది నాకు తెలుసు. అయితే మీరు నన్ను మోసం చేశారా? నిన్న మోసం చేశానా? బోట్లో ఎక్కి సముద్రానికి వెళుతున్న నిన్ను ఎలక్షన్లో నిలబెట్టి ఇంత దూరం తీసుకొచ్చిన మోసం చేయటమా? నీకు కావాల్సిన డబ్బు 3 ఎస్టేట్లు ఇచ్చడం తప్ప? ఇక్కడి నుంచి టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపో బంగారు బాబు. నాకు చాలా పనులు ఉన్నాయి. నా 3 చెడగొట్టకుండా వెళ్ళిపో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళమన్నాను కదా, బయలుదేరు. నీ చచ్చాకే నువ్వు సస్తా. ఏంటి సార్ ఇది? మీరేంటి సార్ ఇలా చేశారు? మిమ్మల్ని ఇక హోమ్ మినిస్టర్ నేనే. నాతో ఉంటే నీకే మంచిది. అది వదిలేసి బయట ఎవరికైనా చెప్పావంటే ఇది తనే నందిని. రా. ఇదే వెనకాల నుంచి వెళ్లే దారి. త్వరగా వెళ్ళండి. రమేష్, రమేష్, రమేష్. రా. సార్ ఆగండి. సార్ షర్ట్ తీసేయండి, పోయే దాంట్లో కాలు పెట్టేద్దాం. దీనికేం చెప్తారు బంగారు బాబు? వీడేదో మత్తులో తాగేసి బాగాడని చెప్పి ఈ కథలని నా మీద కట్టాలని చూస్తున్నారా? లేని కథ కాదు, నా దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉంది. విఘ్నేశ్వర్ సార్, మెటీరియల్ ఆబ్జెక్ట్ 1 హంతకుడు చంపడానికి వాడిని కత్తి. నంబర్ 2 రక్తమైన చొక్క కాల్సుగా మిగిలిన గుడ్డ ఇది. నంబర్ 3 మినిస్టర్ గారి ముఖం మీద రక్తాన్ని తుడిచి వేసప్పన్ కిల్లి కొట్టి దగ్గర బ్లడ్ తుడుచుకొని పడేసిన బ్లడ్ క్లాత్. నంబర్ 4 ఐ విట్నెస్ నోరు మూపించడానికి లంచంగా ఇచ్చిన మీ ఎస్టేట్ డాక్యుమెంట్. అరకులో ఉన్న మీ 50 ఎకరాల ఎస్టేట్ మా అన్నయ్య చనిపోయిన 3వ రోజే దాసప్ప పేరు మీద రిజిస్టర్ అయిన డాక్యుమెంట్.
నారాయణ గారిని నేను చంపలేదని ఇప్పుడు కూడా చెప్తారా? దాసప్పని కాపాడటానికి మీరు మనుషుల్ని పంపించినప్పుడు ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి నాకు ఈజీ అయింది. కానీ వల విసురుకుంటూ చేపలు పట్టుకుంటానికి వెళ్ళిన నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు మా అన్నయ్య. అది తప్పే కదా. అయినా కూడా ఒక నిరపరాధి మీద కేసు లేకుండా కాపాడగలిగారు. కంగ్రాచులేషన్స్ కత్త. థ్యాంక్ యూ సార్. ఇటువంటి కళాచారం, మనస్సాక్షి లేని రాజకీయం మనందరినీ మోసం చేస్తున్నారు. ఇటువంటి వాళ్లే మన దేశానికి శత్రుడు. వీ హ్యావ్ ద ఆర్డర్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్. యు ఆర్ అండర్ అరెస్ట్. My dear students, ఒక పెద్ద ఆటంకం నుండి తప్పించి దేవుడిలా దిగి వచ్చి మన కర్త సార్ మన కాలేజీ పరువుని కాపాడారు. మీరు నిజంగా గొప్ప మనిషి సార్. చూడడానికి చిన్న మనిషిగా కనిపించినా మీరు చెప్పినా చెప్పకపోయినా నేను పొట్టివాడిని. నేను నా డ్యూటీయే చేశాను ఫాదర్. ఏమైతే రమేష్ హత్య నుంచి తప్పించుకున్నాడు, కానీ ఇంకొక కేసులోంచి ఎలా తప్పించుకుంటాడో తెలియట్లేదు. అది ఆలోచిస్తుంటేనే నాకేంటి అర్థం కావట్లేదు. కాంప్లికేటెడ్ ట్రయాంగిల్ లవ్ అది. ఐపీసీలో దీని గురించి ఏ సెక్షనో లేదు. అందువల్ల సెక్షన్ గురించి మనం మాట్లాడలేము. సార్ మా గురించి మీరు మాట్లాడితే ఆ విషయం సాల్వ్ అయిపోయింది. ఐ డోంట్ గెట్ ఇట్. మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం సార్. ఏం తీర్మానం? లవ్ వచ్చిన తర్వాతే మా ఫ్రెండ్షిప్ లో గొడవలు వచ్చాయి. లవ్ కంటే చాలా పెద్దది సార్ మా ఫ్రెండ్షిప్. అందుకే ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉందామని నిర్ణయించుకున్నాము. అప్పుడు మీరు ఫ్రీ అయిపోయారు. అప్పుడు ఎవరైనా లవ్ చేయొచ్చు. అయితే ఇద్దరు ఇంటెలిజెంట్లు మన బ్యాచులర్. నేను సుమారుగా ఉంటాను కదా, నన్ను కూడా ఫ్రెండ్షిప్